శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభోదయం, నమస్కారం. ప్రతి మంగళవారం కూడా మనము ఆర్గనైన్ ఆఫ్ మెడిసిన్ అంటే హోమియోపతిక్ ఫిలాసఫీ గురించి చదువుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు 21st అఫారిజం అంటే 21వ అఫారిజంలో మాస్టర్ గారు కానీ మనకి హనుమాన్ గారని ఏం చెప్పారంటే, మనం 1920 అఫారిజమ్స్ నుంచి కూడా మనం తెలుసుకుంటున్నది ఏంటి అంటే ఔషధములలోని వ్యాధి నివారణ శక్తి. అంటే మరి ఒక మెడిసిన్ ఉంటుంది, మెడిసిన్ గా ఎట్లా ప్రూవ్ చేయబడింది అని మనకి సైంటిఫిక్ ప్రూఫ్, సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలి అని అంటుంటారు కదా. అంటే అలోపతిలో అయితే ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ గురించి తెలుసుకుంటుంటే దాన్ని ల్యాబ్ కి పంపించిన మనకి అది ఇన్ కేస్ కవర్ మిస్ అయినా కానీ ఆ టాబ్లెట్ ని ల్యాబ్ కి పంపిస్తే తెలుస్తుంది. సో ఆ విధంగా ఉన్నటువంటి మెడిసిన్ కి ఈ విధంగా మన హోమియోపతిక్ డైనమిక్ మెడిసిన్ కి కంపారిజన్ గురించి కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా. అంటే ఇక్కడ మీ దాంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ అనేది ఉండవు, కేవలం డైల్యూటెడ్ ఆల్కహాల్ ఉంటుంది లేదా స్ట్రాంగ్ ఆల్కహాల్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా. కానీ అది ఎంతవరకు నిజం అనేది మనం తెలుసుకోవచ్చు కదా. సో అందులో భాగంగానే మనకి హనుమాన్ గారు ఏం చెప్పారు అంటే, ఈవెన్ కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత కూడా దీన్ని ఎవరు కనిపెట్టలేరు అని చెప్పారనమాట. కనిపెట్టలేరు ఇన్ ద సెన్స్ దాన్ని అంటే దాని స్థాయికి ఎవరు పోలేరు అని చెప్పారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈవెన్ ఇప్పుడు కూడా నడుస్తున్నాయి ప్రూవింగ్స్ అనేవి. అంటే ఒక మెడిసిన్ ఇచ్చినప్పుడు దానిలో ఉన్నటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి ఇప్పటికి కూడా రీసెర్చెస్ జరుగుతూ ఉన్నాయి. కానీ అందులో ఏమవుతుందంటే మన ఇక్కడ డిసీజ్ అనేది డైనమిక్ ప్లేన్ లో ఉన్నప్పుడు మన మెడిసిన్ కూడా డైనమిక్ ప్లేన్ లో ఉంటుంది. అట్లా ఉంటేనే మాత్రమే మనము ఏదైనా క్యూర్ చేయగలం. అదే థియరీ ఏంటి అని అంటే మన హోమియోపతిక్ థియరీ. సో ఈ హోమియోపతిక్ డైనమైజేషన్ దగ్గర వచ్చినటువంటి మెడిసిన్స్ అనేవి ఆ డైనమైజేషన్ ద్వారా వచ్చినప్పుడు మాత్రమే మనకు ఏదైనా జరుగుతుంది, అంటే మెడిసినల్ ఎఫెక్ట్ అనేది యాక్ట్ చేయబడుతుంది అని చెప్తున్నా అనమాట. సో మరి ఒక ప్లాంట్ లేదా ఒక ఎనిమల్ సబ్స్టాన్స్ కి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయా లేదా అనేవి ఎలా తెలుసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. సో అదే భాగంగా మనకి ఏం చేస్తారు, మన హోమియోపతిక్ ప్రూవర్స్ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు అలోపతిలో సైంటిఫిక్ కమ్యూనిటీ ఎలా ఉంటుందో సేమ్ హోమియోపతిలో కూడా సైంటిఫిక్ కమ్యూనిటీ అలాగే ఉంటుంది. సేమ్ ఇందులో కూడా అక్కడనేమో అలోపతిలోనేమో యానిమల్ ప్రూవర్స్ ఉంటారు అనమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా యానిమల్స్ పైన ప్రయోగం చేయడం జరుగుతుంది. ర్యాట్స్, రాడెంట్స్, డాగ్స్, వీటిపైన ప్రయోగం చేసిన తర్వాత వాటిని మనుషుల పైన ప్రయోగిస్తారు. కానీ అదేంటి అని అంటే జస్ట్ అది ఒక డాగ్ అనేది ఎక్స్ప్రెషన్ చేయలేవు కదా. అంటే మనకి అలోపతిలో కావాల్సింది సిమ్టమ్స్, హోమియోపతిలో కావాల్సింది పెక్యులియర్ సిమ్టమ్స్. అంటే సిమ్టమ్స్ తో పాటు ఇంకా పెక్యులియారిటీ, కాన్స్టిట్యూషన్, టెంపర్మెంట్ ఇవన్నీ కూడా కావాలి. సో ఇవన్నీ ఎక్కడ వస్తాయి అంటే హ్యూమన్ పైన ప్రూవ్ చేసినప్పుడు మాత్రమే అతను మనకి కావాల్సినటువంటి స్పెసిఫిక్ టర్మ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయగలడు. సో అప్పుడు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మాత్రమే మనకు ఒక డ్రగ్ ప్రూవింగ్ అనేది వస్తుంది కంప్లీట్ గా. ఒక డ్రగ్ ప్రూవింగ్ కూడా మళ్ళీ ఒక ఇద్దరి మీద ముగ్గురు మీద ప్రయోగం చేస్తారా అంటే కాదు. అది ఒక ఏరియా తర్వాత కొంత మేల్ ఫీమేల్ పైన డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ పైన చేస్తూ ఉంటారు. సో మరి ఈ అన్ని కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ గా ఎలా వస్తాయి అని అంటే, మరి ఎలా కనిపెట్టవచ్చు అంటే ఒక మెడిసిన్ అనేది ఒక క్రూడ్ డ్రగ్ సబ్స్టాన్స్ ఒక హెల్దీ పర్సన్ కి ఇచ్చినప్పుడు అతనిలో ఏ విధమైనటువంటి అవకతవకలు ఇన్ ద సెన్స్ సిమ్టమ్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతున్నావో అవి దాన్ని నోట్ చేసుకోవాలి. సో అలాంటి సిమ్టమ్స్ ఉన్న పేషెంట్ కి మనం గనక ఈ మెడిసిన్ ని డైనమైజ్డ్ ఫామ్ లో ఇస్తే డెఫినెట్లీ ఆ సిమ్టమ్స్ ని క్యూర్ చేసే శక్తి ఈ మెడిసినల్ ప్రాపర్టీకి ఉంటుంది. అంతేగాని ఒకవేళ మెడిసిన్ అనేది ఇప్పుడు మనలో ఎటువంటి సిమ్టమ్స్ క్రియేట్ చేయలేదు, ఒక క్రూడ్ డ్రగ్ సబ్స్టెన్స్ అనేది నాలో ఎటువంటి ఇబ్బందులను క్రియేట్ చేయలేదు, అంటే ఎటువంటి సిమ్టమ్స్ క్రియేట్ చేయలేనప్పుడు అది ఒక డ్రగ్ సబ్స్టెన్స్ కాదు, అదొక రెమెడీగా తీసుకోలేము అని మనకి మాస్టర్ గారు చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనకి హనుమాన్ గారు ఇచ్చినటువంటి అఫోరిజంలు మాస్టర్ గారు చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఏదైనా డ్రగ్ ప్రూవ్ చేయడానికి వేసారు అనుకోండి సార్, అది అతను అన్ఆల్టర్డ్ చేంజెస్ వచ్చేస్తే అతను ఆ పేషెంట్ ఇబ్బంది పడతాడేమో కదా, తర్వాత మరి మారకపోతే ప్రమాదం ఉంటుంది. లేదు సార్, అంటే ఇక్కడ ఏమైతుందనంటే ఇది డైనమిక్ ప్లేన్ లో ఉన్నప్పుడు కేవలం సిమ్టమ్స్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతాయి. సేమ్ మీరు అన్నట్టు డౌట్ కరెక్టే, క్వాలిఫైడ్ డౌట్ ఇది. అంటే ఇందులో కూడా ఏం చేయాలి అని అంటే ప్రతి ఒక సింగిల్ డ్రగ్ సబ్స్టెన్స్, అంటే ఇప్పుడు మనం ఫస్ట్ డ్రగ్ సబ్స్టెన్స్ 30 ఇచ్చినాం అనుకోండి, 30 ప్రూవ్ చేస్తే ఒక 2-3 డోస్ కి మనకి కొద్ది ఆల్టరేషన్ వచ్చింది, హెడ్ ఏక్స్ అనేది ఫ్రీక్వెంట్ గా లేదంటే కళ్ళు గుంజుతున్నాయి అనేది
మనం ఫేస్ చేయగలం. కానీ ఎప్పుడైతే డీప్ పాథాలజీ అనేది ఎప్పుడు పోదు. అంటే డీప్ పాథాలజీ పోయి అతనికి లివర్ సిరోసిస్ వచ్చి లేదంటే ఇంకేదో అయ్యి అంత సివియర్ గా ఎప్పుడు ఉండదు. అంత సివియర్ ఎప్పుడు జరుగుతుంది అంటే కంప్లీట్ క్రూడ్ డ్రగ్ సబ్స్టాన్స్. అంటే ఇప్పుడు మనం ఫర్సే ఒక నోసోడ్ తీసుకున్నాం అనుకోండి, నోసోడ్ కానీ లేదంటే ఒక క్రూడ్ డ్రగ్ సబ్స్టాన్స్ అది తీసుకొని దాన్ని డైరెక్ట్ గా ఇచ్చిన అనుకోండి, డైరెక్ట్ గా ఇచ్చి ఫ్రీక్వెంట్ డోసెస్ అంటే ఎక్కువ పాయిజనింగ్ అయ్యే విధంగా ఇచ్చినప్పుడు మాత్రమే అది పాథలాజికల్ చేంజెస్ అనేది డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంతవరకు ఉండదు. ఒకవేళ డైనమిక్ ప్లేన్ లో ఉన్నప్పుడు అంటే మనం డైనమిక్ ప్లేన్ లో డోస్ ఇచ్చినప్పుడు డైనమిక్ ప్లేన్ లోనే పనిచేస్తుంది. సో ఇది అట్లా పాథలాజికల్ చేంజెస్ కావు సార్ అట్లా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాస్టర్. Now 21st aphorism లో చెప్తారు అన్నమాట. Now as it is undeniable that the curative principle in medicines is not in itself perceptible, and as in pure experiments with medicines conducted by the most accurate observers. అంటే ఇక్కడ కూడా కంప్లీట్ గా వీళ్ళు ప్రూవర్స్ అనేది యానిమల్ ప్రూవర్స్ ఉంటారు, ఇంకేదో ఉండరు, జస్ట్ ర్యాండమ్ గా పర్సన్స్ తీసుకోరు. వాళ్ళు కూడా నాలెడ్జబుల్ పర్సన్స్ అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఒక సిమ్టమ్ ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి. మనకి ఏ విధంగా సిమ్టమ్ ఎక్స్ప్రెస్ అవుతుంది అనే దాన్ని బట్టే మనము కంప్లీట్ ఒక డే బుక్ తయారు చేసుకోవాలి, లేదంటే మెటీరియల్ అనేది ప్రూవ్ అవుతుంటది. నథింగ్ కెన్ బి అబ్జర్వ్డ్ దట్ కెన్ కన్స్టిట్యూట్ దెమ్ మెడిసిన్స్ ఆర్ రెమెడీస్ ఎక్సెప్ట్ ద పవర్ ఆఫ్ కాజింగ్ డిస్టింక్ట్ ఆల్టరేషన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అండ్ పర్టికులర్లీ ఇన్ దట్ ఆఫ్ ద హెల్దీ ఇండివిజువల్ అండ్ ఆఫ్ ఎగ్జైటింగ్ ఇన్ హిమ్ వేరియస్ డెఫినైట్ మార్బిడ్ సిమ్టమ్స్. అంటే ఇది కూడా హెల్దీ ఆర్గానిజం లోనే ఎందుకు ప్రూవ్ చేస్తారంటే ఆల్రెడీ ఒక డిసీజ్డ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ మనం ఒకటి జలుబుతో ఉన్నటువంటి ఒక పేషెంట్ కి మనము ఆశమం శాంటమ్ అనే ఒక డ్రగ్ ని ప్రూవ్ చేసాం అనుకోండి, అతనికి జలుబు అనేది రిలీవ్ అవుతుంది. కానీ అక్కడ కొత్త సిమ్టమ్స్ అనేవి ప్రూవ్ అవ్వవు. కాబట్టి హెల్దీ సబ్స్టెన్స్ హెల్దీ ప్రూవర్స్ పైనే ప్రూవ్ చేయాలని చెప్తున్నారు అనమాట. So it is follows that when medicines act as remedies, they can only bring their curative power into play by means of their power of altering man's state of health by production of the peculiar symptoms, and that therefore we have only to rely on the morbid phenomena which the medicines produce in the healthy body as the sole possible relation of the indwelling curative power in order to learn what disease producing power and at the same time what disease curing power each individual medicine possesses. అంటే ఒక ఇండివిజువల్ మెడిసిన్, ఒక సింగిల్ మెడిసిన్ తీసుకున్నప్పుడు అది ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్ లో యాక్ట్ చేసినప్పుడు ఎటువంటి డిరేంజ్డ్ సిమ్టమ్స్, ఎటువంటి సిమ్టమ్స్ అయితే మనకి పెక్యులర్ గా కనిపిస్తున్నాయో ఆ పెక్యులర్ సిమ్టమ్స్ ని తీసుకున్నటువంటివి మనం నోట్ చేసుకోవాలి. వచ్చినటువంటివి నోట్ చేసుకొని తర్వాత అటువంటి సిమ్టమ్స్ ఉన్న పేషెంట్ కి మనం ఈ డ్రగ్ ఎప్పుడైతే ఇస్తున్నామో డైనమిక్ ప్లేన్ లో ఇచ్చినప్పుడు ఆ సిమ్టమ్స్ క్యూర్ అవుతున్నావా లేవా అనేది చూసుకోవాలన్నమాట. ఒకవేళ క్యూర్ అవ్వకపోయినా లేదంటే ఇక్కడ సిమ్టమ్స్ ప్రొడ్యూస్ కాకపోయినా ఆ డ్రగ్ అనేది ఒక డ్రగ్ గా ప్రూవ్ అవ్వదు, అంటే అది దానికి క్వాలిఫైడ్ కాదని చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా ఒక డ్రగ్ ప్రూవింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇంత హెల్దీ హ్యూమన్ బీయింగ్స్ పైననే మాత్రమే చేయగలుగుతారు. ఇది కూడా ఒక్కసారా 2 సార్లు అట్లా కదా, ప్రతి సీజన్ లో ప్రతి ఎన్నో టైమ్స్ అట్లా చేసి ఒక మనకి డే బుక్ అనేది కామన్ సిమ్టమ్స్ అంటే కామన్ అందరి వాటిలో కూడా ప్రూవ్ అయినటువంటి కామన్ సిమ్టమ్స్ అనేవి మెటీరియల్ మెడికల్ రాయడం జరుగుతుంది. అట్లా మన హనీమాన్ గారే దాదాపు 108 రెమెడీస్ అతని శరీరం పైన ప్రూవ్ చేసుకున్నారు. 108 రెమెడీస్ అంటే అక్కడ పాథలాజికల్ చేంజెస్ వచ్చినప్పటికీ, అంటే దాదాపుగా అతను ఎంతో వరకు సఫర్ అయినప్పటికీ మళ్ళీ వాటిని యాంటీడోట్ చేసుకుంటూ అతని హెల్త్ అనేది సాగించుకుంటూ మనకి మెటీరియల్ కానీ లేదంటే మనకి హోమియోపతి ఫిలాసఫీని అనేది అందించినటువంటి మాస్టర్ గారు హనీమాన్ గారు. సో ఇప్పుడు మనము మాస్టర్ గారి ఈకే గారి వర్షన్ లో చూద్దాం. ద ఓన్లీ సొల్యూషన్ టు డిటర్మైన్ ద క్యూరేటివ్ పవర్ ఆఫ్ ఎ డ్రగ్ ఈస్ ద పవర్ దట్ ప్రొడ్యూసెస్ ద సిమ్టమ్స్ అండ్ ద డిస్టర్బెన్స్ వెన్ అడ్మినిస్టర్డ్ ఆన్ ద హెల్దీ పర్సన్. అంటే ఒక హెల్దీ పర్సన్ పైన ఎటువంటి సిమ్టమ్స్ అయితే తేయగలుగుతుందో డిసీజ్ పర్సన్ లో కూడా అటువంటి సిమ్టమ్స్ ని క్యూర్ చేయగలదు అనేది ఇక్కడ మనకి చిన్న ఎసెన్స్ గా ఇచ్చారు మాస్టర్ గారు. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు అనమాట. We should see whenever a given material would possess any symptoms or not. When given to a healthy person, it produces any symptoms. It can be determined that it has curative power, otherwise not. For this reason alone, the food that is eaten cannot be medicine. అంటే ఇక్కడ మనకి లాస్ట్ టైం మనకి చంద్రమోహన్ కూడా చెప్పారనమాట, అంటే ఆహార ద్రవ్యాలు ఔషధ ద్రవ్యాలు దాని గురించి. సో ఫర్ దిస్ రీజన్ అలోన్ ద ఫుడ్ దట్ ఈస్ ఈటెన్ కెనాట్ బి ఎ మెడిసిన్. Salt, chilies, etc. are used in our food.
but these foods are not independently of their own. If they are taken by healthy man, they produce virulent symptoms. సో ఇన్ హోమియోపతి దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ డ్రగ్స్. అంటే ఇక్కడ మనము సాల్ట్ ఇంకా చిల్లీ అనేది కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు కదా మాస్టర్ గారు. అంటే ఇటువంటివి కూడా మరి డ్రగ్స్ గా ప్రూవ్ అయినాయి కదా, మరి మనం డైలీ కన్స్యూమ్ చేస్తున్నాం కదా అని అంటే, వాటిని ఎప్పుడైతే మనము ఒక సింగిల్ ఇండివిజువల్ డ్రగ్ గా చూసినప్పుడు, ఇండివిజువల్ డ్రగ్ అనేది ప్రూవ్ చేసినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ అయితే మనకి వస్తున్నాయో, అవుట్కమ్ ఎటువంటివి ఉన్నాయో ఆ సిమ్టమ్స్ ని కన్సిడర్ చేసుకోమని చెప్తున్నారు. కానీ క్రూడ్ డ్రగ్ సబ్స్టెన్స్ అది కూడా మనం ఎట్లా ప్రూవ్ చేసాము, డైనమిక్ ప్లేన్ లో ప్రూవ్ చేసాము. ఇక్కడ మరి ఏం చేస్తుంది, క్రూడ్ ఫామ్ లో మనం తింటున్నాం కదా. సో ఈ విధంగా సిమ్టమ్స్ అనేవి నోటీస్ చేయలేము. కానీ ఒకవేళ ఇటువంటి సిమ్టమ్ అంటే మనం ఎప్పుడైనా ఇండికేటెడ్ రెమెడీస్ ఉంటాయి కదా, నాట్రమ్యూరో లేదంటే క్యాప్సికమ్ ఇక్కడ చెప్పారు కదా, సో అటువంటివి ఇండికేట్ గా ఇప్పుడు రెమెడీ అడ్మినిస్టర్ చేస్తున్నప్పుడు పేషెంట్ కి ఇటువంటివి మనం క్రూడ్ డ్రగ్ సబ్స్టెన్స్ తినొద్దు అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇవి ఆల్టర్ చేయొచ్చు అని చెప్తారు అనమాట. సో ఇన్ హోమియోపతి దీస్ ఆర్ యూజ్డ్ as drugs. The drug capsicum is made out of chilies, which cures diseases with symptoms of burning mouth, ulcers in mouth, watering from nose and eyes, burning in abdomen and gastric complaints. So also natramyr which is prepared out of salt, cures very dangerous and drastic diseases. అంటే ఇక్కడ సేమ్ మనకు చెప్తారు అనమాట. అంటే డైనమిక్ ప్లేన్ లో ఉన్నటువంటి మెడిసిన్స్ ఎప్పుడైతే అడ్మినిస్టర్ చేస్తామో అది డైనమిక్ ప్లేన్ లో వర్తిస్తుంటది. మనం క్రూడ్ సబ్స్టెన్స్ లో ఎప్పుడైతే ఇస్తున్నామో, క్రూడ్ సబ్స్టెన్స్ లో అంటే క్రూడ్ సిమ్టమ్స్ అనేవి మనము తీసుకోలేము. సో మనం ఏంటి ఇక్కడ క్రూడ్ సబ్స్టెన్స్ అంటే ఇప్పుడు మనం చిల్లీ ఒకటి తినాం కదా, ఉప్పు ఒకటే తినాం కదా, వాటితో పాటు అంటే ఇక్కడ డిపెండెంట్ అని చెప్పారనమాట. అంటే ఇవి డిపెండెంట్ ఆహార ద్రవ్యాలు అనమాట. అంటే ఇది ఓన్ గా ఒకటే, దాన్ని ఇండివిజువల్ గా మనం తినలేము. వాటితో పాటు వేరేవి కలిసినప్పుడు మాత్రమే దాన్ని భుజించే అవకాశం ఉంటది అనమాట. సో ఇట్లా ఉన్నప్పుడు ఆ డ్రగ్ ప్రూవింగ్ అనేది జరగదు అని చెప్తున్నారు అనమాట. అటువంటి సిమ్టమ్స్ కూడా రావు అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఇండిపెండెంట్ గా ఇప్పుడు సాల్ట్ ఒకటే తిన్నట్లయితే మనం కూడా అది సిమ్టమ్ గా పరిగణించవచ్చు అని కూడా చెప్పవచ్చు అనమాట. ఇది 21st అపార్థంలో ఉన్నటువంటిది. ఇక్కడ ఇప్పుడు చంద్రమోహన్ దీన్ని ఒక సమ్మరైజ్ చేస్తూ నెక్స్ట్ కేస్ టేకింగ్ పార్ట్ 5 లోకి వెళ్దాం. నమస్కారం, శుభోదయం అందరికి. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా భావిస్తాం. జీవుల సేవను గావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికి, మిత్రులందరికీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో టుడే we are taking 21st aphorism.
In this aphorism, Hanuman advises how the remedy in homeopathy was obtained. హోమియోపతి వైద్య విధానంలో ఔషధము అంటే ఏంటి, ఎట్లా ఉపయోగపడుతుంది, ఎట్లా తయారు చేయబడుతుంది, ఇవి మనకు అపారిజంలో చెప్పడం జరిగింది. అయితే మెడిసిన్స్ హెల్త్ హ్యూమన్ బీయింగ్ మీద ఇచ్చినప్పుడు అవి కొన్ని లక్షణాలను చూపిస్తాయి అన్నమాట, కొన్ని వందల మంది మీద. అయిన తర్వాత అన్నిటిని తీసుకొని కామన్గా ఒక తీసుకొని దాన్ని మెటీరియల్గా తయారు చేస్తారు. మళ్ళీ దాని క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాత, ప్రూవ్ అయిన తర్వాత దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద మెటీరియల్ symptoms. After many provers are clinical trial and approved the symptoms, then only the Metromedica is there. అట్లా మనం ది మెటీరియల్గాని తయారు చేసుకుంటాం అన్నమాట. ఏ ద్రవ్యమైన ఆరోగ్యవంతులపై ప్రయోగించినప్పుడు అది వేదనను పుట్టించడం లేదో చూడవలను. పుట్టించినచో దానిలో ఔషధ శక్తి ఉన్నదో లేదో, ఈ కారణం ఆహార ద్రవ్యము. ఓకే, ఇట్లా ఒక పదార్థము ఎప్పుడైతే ఆరోగ్యవంతుని మీద కొన్ని లక్షణాలను ప్రొడ్యూస్ చేయగలుగుతుందో అది మాత్రమే ఔషధంగా పరిణమించబడుతుంది. అందుకని హోమియోపతి ఈజ్ ఏ గుడ్ సైన్స్. వై? ఇట్ వాస్ ప్రూవ్డ్ ఆన్ హెల్తీ హ్యూమన్ బీయింగ్, not guinea pigs, not any other small animals. అందుకని ఒక ఔషధము మానసిక లక్షణలో కూడా ఎట్లా ప్రభావం చూపగలుగుతుంది అన్నది హోమియోపతిలో మాత్రమే గమనించగలుగుతాం. అలోపతిలో అది ఉండదు. అందుకని వాళ్ళకి ఆ సైన్స్ ఉండదు, ఆ యొక్క థెరపీ ఉండదు. అర్థంగా? ఎంతసేపు ఉన్నది ప్రూవ్డ్ ఆన్ గినియా పిగ్స్, రాట్స్, వీటి మీద అనమాట. But whereas in homeopathy it was proved on healthy human beings. అందుకని ఇది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఇట్లా చాలా మంది అప్పుడు వాలంటరీగా వచ్చి ప్రూవ్ చేసుకున్న తర్వాతనే ఇది చాలా మంది యొక్క త్యాగం కూడా చెప్పవచ్చు. దాని తర్వాత మళ్ళీ మీకు తర్వాత ఆ వాజమ్స్ లో వస్తుంది ఇది, అదనమాట. Curative principles in medicines is not in itself perceptible, as in pure experiments and medicines conducted by the most accurate observations. Nothing can be observed that can constitute them medicines or remedies except the power of causing distinct alteration in the state of health of the human being, particularly in that of the healthy individual, and of exciting in him various defined morbid symptoms. So it follows that when medicines act as remedies, they can only bring their curative property into play by means of their power of altering man's state of health by production of peculiar symptom. అయితే ఎప్పుడైతే ఒక పదార్థము ఒక ఆరోగ్యవంతుల్లో కొన్ని లక్షణాలను ప్రొడ్యూస్ చేయగలుగుతుందో అది మాత్రమే ఔషధంగా పరిణమించబడుతుంది, లేకపోతే కాదు. ఓకే. Therefore, we have only to rely on the morbid phenomena which the medicines produce on the healthy human body as the sole possible relation of their indwelling curative power in order to learn the disease producing power. ఏదైతే ఔషధ ద్రవ్యము ఆరోగ్యవంతుల్లో కొన్ని లక్షణాలను ప్రొడ్యూస్ చేయగలుగుతుందో and at the same time what the disease curing power each individual medicine possesses, అది మాత్రమే ఔషధంగా పరిణమించబడి దానికి శరీర ఔషధ గుణదీపిక తయారు చేయబడి అది మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. అంతేగాని ఇది క్యారెట్ ఎర్రగా ఉంది, ఇది దీనికి పనికి వస్తుంది, ఇది ఇంకోటి తెల్లగా ఉంది, ఇది దానికి పనికి వస్తుంది. ఇట్స్ మీన్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ కాదు, ఫిజికల్ క్వాలిటీస్ కాదు. when was given on the healthy human, then only it is the Metromedica. Okay, that's it.
నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చదువుకుంటున్నాం? ఎవరైనా ఏం చదువుకుంటున్నాం మనం? కేస్ టేకింగ్. కేస్ టేకింగ్ చదువుకుంటున్నాం. కేస్ టేకింగ్ లో ఎక్కడ ఉన్నాం? కేస్ టేకింగ్ లో ఎంతవరకు ఉన్నాం? ఎంతమంది దాన్ని అంటే ఫాలో అయ్యి కాగలిగినారు? ఇంతవరకు చెప్పుకున్న దానిలో ఎవరు అంటే కేస్ టేకింగ్ ప్రాక్టికల్ గా రాసుకోగలిగినారు? అట్లా ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే ముందు వెళ్తా ఉన్నాం కదా. వైద్యాలయంకి వెళ్తే లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది సార్, తొందరగా రాయలేకపోతున్నాను ఇవన్నీ రాసేటప్పటికి. అయితే అన్ని కేసెస్ కాకుండా డెప్త్ ఉండే కేసెస్, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉండే కేసెస్ లో అటువంటి వాటిలో ఖచ్చితంగా రాసుకోవాలి. అలాగే సార్. అయిన తర్వాత కనీసము కొన్ని కేసెస్ లో మినిమం 1 hour పడుతుంది సార్ కేస్ టేకింగ్. 1 hour పైన పడుతుంది సార్ ఇవన్నీ రాసేటప్పుడు. మరి అయితే మనం అన్ని దాదాపుగా అన్ని కేసులు అట్లా మేమైతే అట్లా రాసుకుంటాము. మీకు టైం పట్టట్లేదంటే మాత్రం డిస్క్రిమినేట్ చేసుకోండి. ఏ కేసు డెప్త్ ఉన్న కేసెస్ వాటిని తీసుకొని అవి మంచి నిదానంగా రాయండి. ఒక్క కేసు రాసినా చాలు. టైం లేకపోతే తర్వాత రాస్తాం చెప్పండి. ఇవన్నీ గుర్తుంటే రాసేయడం అవుతుంది సార్, చూసుకొని రాయాల్సి వస్తుంది సార్. గుర్తుంటే మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్ అదేనండి, అంటే ఫోన్ లోనే చూసి రాస్తున్నాను. మీరు పెట్టిన సరే ప్రింట్అవుట్ తీసుకుంటాను సార్. అలాగే సరే, ఓకే. నెక్స్ట్ ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సరే. ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాం? ఎన్నో పాయింట్ చదువుకుంటున్నాం? చిల్డ్రన్ మైల్ స్టోన్స్ చదువుతున్నాం సార్. ఓకే, మైల్ స్టోన్స్ చెప్తా అన్నాను, మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తా. ఓకే, మైల్ స్టోన్స్. ఓకే, లేదంటే ఆల్రెడీ ఒకసారి ఇచ్చున్నాను నేను మైల్ స్టోన్స్ గురించి. చిల్డ్రన్స్ అబ్జర్వేషన్స్ ఆన్ చిల్డ్రన్ బిహేవియర్ అనే లెక్చర్ ఉంటుంది నాకు తెలిసి. WTT సైట్ లో కానీ లేదంటే యూట్యూబ్ లో కానీ ఉంటుంది, ఒకసారి చూడండి. మైల్ స్టోన్స్ గురించి ఎప్పుడు మాటలు వస్తాయి, ఎప్పుడు నడక వస్తుంది, ఇవన్నీ కూడా మన రాధామాధంలో అదే వైజాగ్ లో ఉన్నప్పుడు చెప్పుకున్నాం అనమాట. ఓకేనా? ఒకసారి చూడండి, చెప్తారండి. ఓకే, సో 16th లో పిల్లల్లో అడిగే విషయాల్లో వ్యాక్సిన్స్ తర్వాత ఏమైనా బాధలు వచ్చినాయా అంటే ఏం లా సార్ అని అట్లేం చెప్పారన్నమాట వాళ్ళు. అయితే వ్యాక్సిన్స్ తర్వాత మనం అబ్జర్వ్ చేసుకోవాలి, అప్పటి నుంచి బాధలు వచ్చినాయా వాడికి. అట్లా చాలా కేసెస్లు ఉంటాయి, అట్లా స్పాయిల్ అయిన కేసెస్ చాలా ఉంటాయి. వ్యాక్సిన్స్ ఎందుకు ఇవ్వద్దని చెప్పుకున్నాం మనం? చెప్పారా మీకు? చెప్పలేదా? చెప్పారండి, గుర్తులేదు. సరే, ఓకే, క్లియర్. నెక్స్ట్ ఎందుకంటే రిపీట్ కావద్దు, మీ డౌట్ ఉంటే అందులో వినండి. వ్యాక్సిన్ తర్వాత ఏం బాధలు వచ్చినాయా, అట్లా ఏమైనా, దాని తర్వాత జ్వరాలు వచ్చినాయా, అప్పటి నుంచి ఏమైనా కంప్లైంట్స్ స్టార్ట్ అయినాయా చూసుకోండి. నెక్స్ట్ మిగతా పిల్లలతో ఎట్లా ఉంటాడు? కొడుతుంటాడా, కొరుకుతాడా, గిచ్చుతాడా, అంటే ఇట్ ఈస్ వే ఆఫ్ హిస్ ఎక్స్ప్రెషన్ ఆర్ హిస్ రియాక్షన్ టువర్డ్ ద సిచ్యుయేషన్ కనుక్కోండి. అది కూడా మిగతా పిల్లలతో ఎట్లా ఉంటాడు వాడు. వాళ్ళకి కొందరు పిల్లలు ఉంటారు, ఇట్లా వాడితో ఆడుకుంటుంటారు, టకాన వాడిని దొబ్బేసి వచ్చేస్తారు. దొబ్బేసి వచ్చి వీడియో హ్యాపీ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఏం లేదు, ఓకే, దొబ్బి రాతో వాడికి హ్యాపీ అనమాట. అనగాడియం వల్ల అట్లా ఉంటారు, హార్డ్నెస్. నెక్స్ట్ కొందరు ఉంటారు కోపం వస్తే కొరుకుతా ఉంటారు. అటువంటి పాయింట్ స్పెసిఫిక్గా రాసుకోండి. నెక్స్ట్ గిచ్చుతారు. అయితే కొందరు అంటారు సార్ పనులు వచ్చే టైంలో ఎవరైనా కొరుకుతారు సార్ మా పిల్లలు, ఎవరైనా అంటుంటారు. అందరూ కొరకారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను సరే సార్ అని చెప్పేలా మన పాయింట్స్ మనం రాసుకోవాలి. అందరూ కొరకారు. మీరు కావాలంటే హనుమాన్ గారు ఇచ్చిన ఫస్ట్ చాప్టర్ ఉంది, కెంట్ లెక్చర్ హోమియోపతి ఫిలాసఫీ కెంట్ ద సిక్ అని ఫస్ట్ లెసన్ ఉంటుంది, చదవండి.
ఇంగ్లీష్లో ఉంటుంది. మీకు తెలుగులో కావాలంటే వేమవర వెంకటరమణ శాస్త్రి గారు శర్మ గారు చెప్పినది ట్రాన్స్లేషన్ ఉంది. కావాలంటే తెలుగు ఇంగ్లీష్ రాకపోతే అది చదువుకోండి. అందులో మీకు 6th చాప్టర్లో గంటి గారు ఇస్తారంట. అందరు పిల్లలు అట్లా చేయరు. వెన్ ఇన్ డిఫరెన్స్ ఇన్ యాటిట్యూడ్ దే కాల్డ్ యాస్ మ్యాజమ్స్ ఇన్ ద బాడీ. మ్యాజమ్స్ ఉన్నాయి, అటువంటి పిల్లల్లో వాళ్ళకి మంది ఇవ్వాలి అని చెప్తారన్నమాట. అది నెక్స్ట్ మొండి చేస్తారా, ఏం చేస్తే ఊరుకుంటాడు. ఇది కూడా చాలా మంది మొండి ఇటువంటి క్వశ్చన్స్ కూడా చాలా మంది వాళ్ళు చెప్పరు. చెప్పాలంటే కూడా మా పిల్లలు ఏం మొండి చేయరు సార్ అని చెప్తుంటారు కదా. అది మనం ఇటువంటి పాయింట్స్ రాసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త ఉండాలి. మొండి అంటే ఎట్లా, ఏం చేస్తాడు అడగాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీకు ఒక కేసెస్ మైన్యూట్గా వెళ్ళినప్పుడు ఇటువంటి పాయింట్స్ చాలా చాలా ముఖ్యపడతాయి, గుర్తుపెట్టుకోండి. కొన్ని పెథలాజికల్గా ఎక్కువ డీప్ ఉండే కేసులో ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఇలాంటి కేస్ టేకింగ్ కంపల్సరీ కేస్ టేకింగ్. అప్పుడు మాత్రమే మనము కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం, లేకపోతే ఇవ్వలేం ఖచ్చితంగా. అందుకని మొండి చేస్తాడా అని డైరెక్ట్ అడిగితే ఎవరైనా మొండి చేస్తారు, లేదా చేయరని వాళ్ళు చెప్తారు. అప్పుడు వాళ్ళ పేషెంట్ యొక్క వాళ్ళ మదర్ యొక్క ఎక్కువ మటుకు ఇంతకుముందు చెప్పినాకుంటే పిల్లల్లో సిమ్టమ్స్ తీసుకుంటున్నామంటే ఎక్కువ మటుకు మదర్ యొక్క సిమ్టమ్స్ ఎక్కువ లేకండి, మదర్ చెప్పేవే ఎక్కువ డిపెండ్ కాండి. ఎందుకంటే హర్ అబ్జర్వేషన్ ఈజ్ మోర్ యాక్యురేట్ దాన్ ది అదర్స్. ఎవరెవరు చెప్పేసి వాడు ఎందుకు మొండి చేయడండి, ఇట్ ఈస్ దేర్ సిమ్టమ్. అందుకని మీరు కేస్ టేకింగ్ చేసినంతసేపు కామన్ సెన్స్తోనే ఉండాలి. కామన్ సెన్స్ ని జాగ్రత్త వాడుకోవాలి. వాళ్ళు నిజంగానే ఆ అబ్బాయి సిమ్టమా, ఆ పిల్లోడి సిమ్టమా కాదా, అది మదర్ సిమ్టమా కదా కాదు, గుర్తుపెట్టుకోండి. సెపియా మదర్ అనుకో, ఆమె చిన్నపిల్లోడిని చెప్పడం వేరేలా ఉంటుంది. ఎప్పుడు సతాయిస్తూ ఉంటాడండి అని. యాక్చువల్గా వాడు సతాయించకపోవచ్చు, వాడు మైల్డ్గానే ఉండొచ్చు, కాకపోతే టైంకి తిన భోజనం పెట్టాలని అడుగుతాడు. వాళ్ళ అమ్మకేమో టైం పెట్టాలని ఇంట్రెస్ట్ ఉండదు, చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఆమె పిల్లోడికి సిమ్టమ్స్ రాంగ్గా చెప్తుంది. అందుకని చూసుకోండి ప్రతిసారి కూడా వాళ్ళు చెప్పే ఎక్స్ప్రెషన్ ఏంది దాన్ని మనం గ్రహించండి, అప్పుడు మాత్రం కరెక్ట్ మంది వస్తుంది. అందుకని మొండి చేస్తాడా, ఏం చేస్తే ఊరుకుంటాడు, అది గమనించండి. అంటే ఇప్పుడు మొండి అంటే ఎట్లా ఉంటుంది అనగాల, వాడి ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది అప్పుడు చెప్తారు వాళ్ళు. కొందరు పిల్లలు ఏమో మొండి చేస్తే అసలు వాడు కాదు అనుకుంటే దాన్ని వదిలిపెట్టరు, ఇట్లే మైండ్లో పెట్టుకుంటారు. నెక్స్ట్ కొందరేమో ఇప్పుడు కెమిలా వాడు అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా. కెమిలా వాడికి ఏదైనా అడిగాడు అనుకో, వాడు ఎంబడే ఇవ్వలేదు అనుకో, వాడు అలిగి కూర్చుంటాడుగా, ఎంతసేపున కదలడు వాడు. ఎవరు పని మీద ఉన్నగారా, అమ్మ పని మీద ఉన్నది గారా అంటే కూడా వాడు విన్నాడు. చిన్న పిల్లడు, 6 ఏళ్ళు సంవత్సరం పిల్లడు కూడా చెప్పాను, ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. అట్లా అనమాట మొండి అంటే. ఏం చేస్తే ఊరుకుంటాడు మరి. ఇప్పుడు కొందరేమో అడిగింది ఇస్తే ఊరుకుంటాడు, వాళ్ళు స్టిలానో వీళ్ళు వాళ్ళు ఏడ్చినారనుకో ఇస్తే ఊరుకుంటాడు. కెమిలానో సినానో వీళ్ళు ఇస్తే ఇసిరేస్తారు. ఎందుకు, నేను అడిగినప్పుడు ఇవ్వలేదని. ఒకవేళ తీసుకున్నా కూడా కాసేపటికి దాన్ని పలకొట్టి పెడతారు. అట్లా అనమాట. మొండితనం చేసి రాష్ట్రాలు అట్లా ఉంటాయి. పల్స్టిల్ అవ్వాలనుకో మొండి అనుకో, వాళ్ళ అమ్మని గట్టిగా మెడకు పట్టుకుంటారు శ్వాస రాకుండా. ఎందుకు అంటే వీడికి భయం, ఇన్సెక్యూర్, దే ఆర్ మైల్డ్. వాళ్ళ మదర్కి గొంతు ఊపిరి రాకుండా ఇబ్బంది అయినా సరే వాడికి సంబంధం లేదు. అట్లా ఉంటారు. సెల్ఫిష్నెస్, పల్స్టర్ దే ఆర్ సెల్ఫిష్. మొండి ఏం చేస్తే ఊరుకుంటారు అని అడగాల. స్థిరంగా మీరు ఈ కేస్ టేకింగ్ చేస్తుంటే మీకు ఎక్స్పీరియన్స్ మీద మీకు కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. దాన్ని బట్టి ఈ క్వశ్చన్ ఎవరికి వేయాలన్నా దాన్ని బట్టి డిస్క్రిమినేట్ చేసుకుంటారు. స్థిరంగా ఒక చోట కూర్చుంటాడా, తిరుగుతూ ఉంటాడా కదా. పిల్లలు ఎవరైనా తిరుగుతూనే ఉంటారు, స్థిరంగా ఎవరు కూర్చోరు. స్థిరంగా కదలకుండా కూర్చుంటున్నారు అంటే అది చాలా పెక్యులర్ పాయింట్ కింద రాసుకోండి, చాలా పెక్యులర్ పాయింట్ కింద రాసుకోండి. అయితే అది ఈవెన్గా ఉండాలి, అబ్నార్మల్గా ఉండొద్దు. మరి అబ్నార్మల్గా ఉండొద్దు, ఒక రిలేటివ్గా ఉండొచ్చు, దాన్ని కన్సిడర్ చేయొచ్చు.
అబ్నార్మల్ గా ఉంటుంది. కొంతమంది పిల్లలు అస్సలు ఒక్క క్షణం ఒక క్షణం ఒక దగ్గర ఉండలేడు. వాడు వచ్చినట్టే మిగతా వాళ్ళంటే భయం అవుతుంది ఆ పిల్లలు క్యాబిన్లోకి వస్తేనే. దే ఆర్ హైపర్ యాక్టివ్ చిల్డ్రన్స్. మీరు గమనించాలి. అయితే హైపర్ యాక్టివ్ చిల్డ్రన్స్ ఆ సిమ్టమ్స్ అన్ని మీరు రాసుకోవచ్చు. హైపర్ యాక్టివ్ పిల్లలు వీళ్ళ చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు, స్థిరంగా ఉండరు, ఒక దగ్గర ఉండరు, వస్తువులు బాగాలేకుండా, ఇవన్నీ రాసుకోవచ్చు. అయితే ఆటిజం అని ఉంటుంది. ఆటిజం అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండే చిల్డ్రన్స్ ఉంటారు. కొంతమంది బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా లేని పిల్లలు ఉంటారు. వాళ్ళలో కూడా రెస్ట్లెస్నెస్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ కామన్ ఫర్ ది ఆటిజం, కామన్ సిమ్టమ్ ఫర్ ది ఆటిజం. దాన్ని ఎక్కువ కన్సిడర్ చేయం మేము సిమ్టమ్ తీసుకుంటప్పుడు. ఎందుకు? దట్ ఈస్ ద డిసీజ్ సిమ్టమ్, కామన్ సిమ్టమ్ రెస్ట్లెస్నెస్ అనేది. అక్కడ నువ్వు రెస్ట్లెస్ తీసుకొని ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ పిల్లలు ట్యూబర్కులము ఇవన్నీ తీసుకుంటూ పోతే ఎప్పటికి ఇంప్రూవ్మెంట్ రాదు. వచ్చినా లైట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, బాగుండదు. ఎందుకంటే సార్ నేను వాడికి ఎంత రెస్ట్లెస్ ఉన్నాడు చూడండి సార్, నేను అంత ట్యూబర్కులం ఇచ్చిన సార్ అనుకుంటాం. కానీ వాడికి నువ్వు ఏ సిమ్టమ్ ఇచ్చినావు? పెథాలజికల్ సిమ్టమ్ ఇచ్చినావు. అంతేనట్లా కాదు, అది మీకు తర్వాత అడ్వాన్స్లో వస్తుంది. కానీ సందర్భం వచ్చినందుకు ఒక పాయింట్ చెప్తున్నాను. అందుకని అటువంటివి రెస్ట్లెస్గా ఉన్నారు, అవి కూడా రాసుకోండి కేస్ టెక్నిక్లో మాత్రం ఖచ్చితంగా. నెక్స్ట్, వస్తువులు ఎట్లా ఉంచుకుంటారు? పగలగొడతారా? జాగ్రత్తగా ఉంచుకుంటారు. కొందరు పిల్లలు ఉంటారు, వాళ్ళు రాసుకుంటారు, మళ్ళీ బుక్స్ కానీ పెన్నులు కానీ ఆర్డర్లో పెట్టుకొని అట్లాగే దాచుకుంటారు. మళ్ళీ వాడుకున్నప్పుడు మళ్ళీ తెచ్చుకుంటారు, ఆ సిమ్టమ్ రాసుకుంటారు. లేదా కొందరు పిల్లలు ఉంటారు, తీసి ఇంటికి వారేస్తారు కానీ మళ్ళీ లోపల పెట్టారు. మొత్తం ఇల్లు మొత్తం కూడా చిందరవందర వేసి పెడతారు అట్లా. అందుకని వస్తువులు ఎట్లా ఉంచుకుంటారో జాగ్రత్త ఉంచుకుంటారు. ఒక పిల్లోడు ఉంటాడు, ఇంకో పిల్లోడు ఇంట్లో అందరు కూర్చొని తింటున్నారు అనుకో, వస్తువులు అట్లా ఉన్నాయి, పని పోవడానికి పాపం పిల్లోడికి లేదు. వాడు జాగ్రత్తగా ఏ వస్తువు కాలు తగలకుండా, వస్తువులు కింద పడకుండా వెళ్తాడు అన్నమాట. చూసే పిల్లలు అట్లా వెళ్తారు, చాలా జాగ్రత్తగా వెళ్తారు. నెక్స్ట్, ఎందుకు? వాడు పగిలిపోతాయని జాగ్రత్త, వాడు బాగా భయం. వస్తువులు కొందరు పిల్లలు పగలగొడుతుంటారు, కొందరు జాగ్రత్త ఉంచుకుంటారు. ఎట్లా ఉంటారు? ఎట్లా ఇంకోరు ఉంటారు కొందరు పిల్లలు. అంటే దీని నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. దాని నేచర్, వాడి ఎక్స్ప్రెషన్ బట్టి మన ఎక్స్ప్రెషన్ ఇది వచ్చు. ఇందులో మనం ఇచ్చినవి దాదాపు 10%. మనం వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి క్వశ్చన్స్ చేస్తాం. కొందరు పిల్లలు ఉంటారు, వస్తువులు వాళ్ళ దగ్గరనే ఉంచుకుంటారు. వాళ్ళ వస్తువులు వేరే వాళ్ళకి ఎవరికి ఇయ్యరు, పక్క వాళ్ళకి అస్సలు ఇయ్యరు. అయిన తర్వాత పక్కింటి వాళ్ళు వస్తే వాళ్ళు తీసి దాపెట్టుకుంటారు. ఒకవేళ ఇంకొకటి పిల్లలు ఉంటారు, వాళ్ళ వస్తువులు మొత్తం కూడా ఎప్పుడు జాగ్రత్త ఉంచుకోరు, ఎవరెవరికి ఇచ్చేస్తూనే ఉంటారు. అటువంటి పిల్లలు మళ్ళీ వేరే పిల్లలు. అట్లా అవన్నీ కూడా నీకు వాడి యొక్క స్వభావాన్ని తెలియజేస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేసుకొని సిమ్టమ్స్ రాసుకోవాలి, దాన్ని ఎలాబరేట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మంచి మంది వస్తుంది. ఓకే, నెక్స్ట్, నిద్రలో పలవరిస్తారా పిల్లలు? ఇంకో పాయింట్, పలవరిస్తున్నారా? ఇది ఎక్స్పెషల్లీ ఈ సిమ్టమ్ మీకు ఎక్కువ మటుకు ఫీవర్స్లో ఉపయోగపడుతుంది. ఫీవర్స్లలో పలవరింపు ఎక్కువ ఉంటుందా, మామూలుగా ఉందా? అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, ఏం పలవరిస్తున్నాడు? పలవరింపు కూడా ఏం పలవరిస్తున్నాడు గమనించుకోండి. కొందరు రిపీటెడ్గా ఏవైతే పలవరిస్తున్నాడో వాడికి ఎక్కువ పాయింట్ ఉంటుంది, ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్, సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ స్ట్రామోనియం అనుకో, వాడు పలవరింపులా భయం ఉంటుంది. బూచోడు వస్తున్నాడు పలవరిస్తున్నాడు వాడు, స్ట్రామోనియం వాడు. ఎందుకు? వాడికి ఏవో దయ్యాలో భూతాలో అటువంటి నల్లని జంతువుల మీద పడుతున్నాడు, భయం అవుతాడు. ఆ పాయింట్స్ రాసుకోండి, ఖచ్చితంగా స్ట్రామోనియంలో ఉంటాయి. అట్లా ఒక్కొక్క డ్రగ్లో ఒకలాగా సిమ్టమ్స్ ఉంటాయి, ఎక్స్ప్రెషన్. దాన్ని గమనించుకొని దాన్ని డిఫరెన్షియేట్ చేసుకొని మిగతా వాటితో మ్యాచ్ చేసుకుని కరెక్ట్ మంది వస్తుంది.
నెక్స్ట్ హుషారుగా ఉంటాడా డల్గా ఉంటాడా? ఆ పిల్లోడు ఎట్లా ఉంటాడు? ఎక్కువ యాక్టివ్ ఉంటారు పిల్లలు కదా. అయితే మనం కొన్ని సిమ్టమ్స్ కొన్ని కేస్ టేకింగ్స్ చూస్తూ ఉంటే రాను 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 మనకి అర్థమవుతుంది హుషారుగా ఉన్నాడా డల్గా ఉన్నాడా. కొందరు పిల్లలు డల్గా ఉంటారు, ఎంత ఉన్నా సరే డల్గానే ఉంటారు. కొందరు చాలా హుషారుగా ఉంటారు, మామూలు కన్నా ఎక్కువ ఉంటారు. అటువంటి పాయింట్స్ రాయండి. అంతేగాని ఇప్పుడు 13 నెంబర్ పెట్టి నిద్ర ఎట్లా ఉంటుంది అంటే నిద్ర బాగుందని రాయకండి. అంటే అటువంటి పాయింట్స్ మనకి రెమెడీకి పనికి రావు కదా, కొన్ని రిలేటివ్ మాత్రం రాసుకోండి. నెక్స్ట్ చదువు ఎట్లా చదువుతున్నాడు? చదువు ఎట్లా ఉంటుంది? వాని అండర్స్టాండింగ్ కెపాసిటీ ఎట్లా ఉంది? ఇంతకుముందు పిల్లలు మిగతా ఎప్పుడు తిరుగుతూ ఉంటారు అనుకున్నాం కదా. మనం కావాలంటే పిల్లల్ని మూడు కేటగిరీగా డివైడ్ చేయొచ్చు. ఒకటేమో డల్, ఒకటేమో యాక్టివ్, ఇంకోటేమో హైపర్ యాక్టివ్ చిల్డ్రన్స్. ఇట్లా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. డల్ చిల్డ్రన్స్, యాక్టివ్ చిల్డ్రన్స్, హైపర్ యాక్టివ్ చిల్డ్రన్స్. యాక్టివ్ అంటే మామూలుగా కొంచెం యాక్టివ్ ఉండేవాళ్ళు. హైపర్ యాక్టివ్ అంటే స్థిరంగా ఒక్క దగ్గర ఉండకుండా ఎప్పుడు ఉరుక్కుంటే జమ్ముకుంటూనే ఉంటారు అన్నమాట వాళ్ళు హైపర్ యాక్టివ్ చిల్డ్రన్స్. అయిన తర్వాత మిగతా పిల్లలతో కలుస్తారా కలవరా చెప్తా, లేదు అది తర్వాత వస్తుంది, మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ చదువు ఎట్లా చదువుతాడు? అండర్స్టాండింగ్ కెపాసిటీ ఎట్లా ఉంటుంది పిల్లల్లో? అడగాలి, క్వశ్చన్ అడగాలి. కొందరు పిల్లలు మ్యాథ్స్ బాగా చదువుతారు, మిగతా చదవరు అనుకో, అంటే బాగా చదువుతున్నట్టు లెక్క. ఎందుకు? కాంప్రిహెన్షన్, క్రియేటివిటీ, ఈ టెక్నికల్ అన్ని కూడా మ్యాథ్స్లో ఎక్కువ ఉంటాయి. మ్యాథ్స్ బాగా చదువుతున్నట్టే వాడు ఇంటెలిజెంట్ లెక్క. అయిన తర్వాత మీ వాడికి చదివినవి ఎట్లా అర్థమవుతున్నాయో అడగాలి మనం. చదువు విషయానికి వచ్చేవారికి ఎట్లా అర్థమవుతున్నాయా? కొందరు పిల్లలు చెప్తారు, సార్ మా వాడు చదవని చదవడు సార్, మంది వంటారు అంటారు. అంటే అడగాలి, సార్ చెప్పింది అర్థం కావట్లేదా? ఒకవేళ అర్థమవుతుందా? అప్పుడు కొన్ని రెమెడీస్ వస్తాయి. అర్థం కావట్లేదు అంటే అండర్స్టాండింగ్ కెపాసిటీ తక్కువ ఉంది అని అర్థం. అయిన తర్వాత అర్థమైంది గుర్తుండట్లేదా, గుర్తుంటుందా అడగాలి. ఇది సెకండ్ లైన్ కదా. కొందరేమో పిల్లలు మర్చిపోతూ ఉంటారు, కొందరేమో బాగా గుర్తుపెట్టుకుంటారు కదా. ఇది రెండవ స్టేజ్. థర్డ్ స్టేజ్కి వచ్చేవరకు వాడికి అర్థమైంటది, గుర్తుంటుంది, కానీ ఎక్స్ప్రెస్ చేయలేడు. అంటే వాడికి మైండ్లో ఉన్నది వాడికి ఎక్స్ప్రెస్ చేసే కెపాసిటీ రాదు. మళ్ళీ కొన్ని వేరే రెమెడీస్ ఉంటాయి. ఇట్లా వాడి యొక్క చదువు అనేది ఆధారపడి ఉంటుంది. చదువు ఎట్లా ఉంటాడు అంటే మనం ఈ స్టేజ్లో మనం దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. సపోజ్ మనం చెప్పింది వెంటనే అర్థం కాదనుకో, నీ పేరేంటి అంటే నా పేరా అంటుంటారు కొంతమంది. ఎందుకు? వాడు జింకం మెట్టు అటువంటి రెమెడీస్ ఉంటాయంట. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఎందుకంటే కొంచెం ఉత్సాహం వస్తాను అంతేగాని చాలా రెమెడీస్ ఉంటాయి, చాలా రెమెడీస్ ఉంటాయి. అట్లా అండర్స్టాండింగ్ అనేది తక్కువగా ఉంటుంది జింకం మెట్లో వాటిలలో. నెక్స్ట్ అయిన తర్వాత కొన్ని రెమెడీస్ ఏమో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, గుర్తుండదు బాగా, అది మతిమరపు అనమాట. మతిమరపు అనుకో, ఎప్పటి నుంచి మతిమరపు ఉంది, ఎందుకు వచ్చింది మతిమరపు, ప్రెగ్నెన్సీలో ఏమైనా స్ట్రెస్ ఉందా, ఏమైనా టెన్షన్ ఉందా, వాడి మైండ్ ఎందుకు మెమరీ రిటైన్ చేయలేకపోతుంది, ఇవన్నీ కూడా ఐడియా గుర్తుపెట్టుకోండి. కొందరు పిల్లలు ఉంటారు. చెప్పండి సార్. చెప్పండి. ఈ మైండ్ సిమ్టమ్స్ చెప్పేటప్పుడు కొద్దిగా ఇంగ్లీష్ లో రూబ్రిక్స్ చెప్పండి సార్. దాన్ని సార్ అయితే చాలా మంది ప్రైమరీగా ఉన్నారు కనుక మనం అడ్వాన్స్ కు పోతే కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళు. ఇందాక హార్టెడ్ అన్నారు కొద్దిగా, అది బాగుంది. జస్ట్ నాకు కూడా అది డౌట్ క్లియర్ అయిపోయింది అట్లా. ఓకే సరే వీళ్ళని ద్వారా చెప్తాను నేను. ఓకే సరే, అట్లాగే. ఓకే అట్లా అనమాట. అందుకని అండర్స్టాండింగ్ మతిమరపు. ఎందుకు మతిమరపు వచ్చింది? ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు, వాడికి వాడి కెపాసిటీకి మించి ఎక్కువ స్ట్రెస్ ఏంటది కాలేజీలో వాటిలో, చైతన్య నారాయణ అటువంటి పేర్లు చెప్పొద్దు,
బాగా ఎక్కువ కాలం పెద్ద ఎక్కువ బాగా వృద్ధి బాగా చేసి వాళ్ళ స్ట్రెయిన్ ఎక్కువ వల్ల అప్పటి నుంచి వాళ్ళు ఇండిఫరెన్స్ అయిపోయినారు. అటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా దాన్ని బట్టి తీసుకోవాలి. ఎప్పుడైనా సరే మీకు కేస్ టేకింగ్ లో వాడి యొక్క వ్యక్తిత్వం అర్థం కావడము, వ్యక్తిత్వంలో ఒక్కటే ఏం గుర్తుపెట్టుకోండి, వాడు ఎంతవరకు ఆరోగ్యంగా ఉన్నాడో అనారోగ్యం ఎక్కడ వచ్చింది, అనారోగ్యం వచ్చిన తర్వాత రావడానికి ఏం కారణం ఉంది, ఇవి పట్టగలగాలి మీరు. తర్వాత అనారోగ్యం వచ్చిన తర్వాత ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, ఇవి సిమ్టమ్స్ ముఖ్యం. దట్స్ ఇట్. ఇట్ ఈస్ సింథసిస్ అన్నమాట. ఒక్క నిమిషం. ఓకే, అట్లా అనమాట. అందుకని అట్లా గమనించుకొని మీరు ఫర్దర్గా ముందుకు పోవాలా. ఇంకా నెక్స్ట్ డబ్బులు తీయడం ఎలాంటివి అని ఉన్నాయా? ఇటువంటి పాయింట్స్ రాసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా రాసుకోండి. ఎందుకంటే ఎందుకు వాడు తీస్తున్నాడు గమనించండి. కొందరు పిల్లలు ఉంటారు, వాళ్ళకి తిన్న బయట చిరు తినాలని అవన్నీ బాగా ఇష్టం ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో డబ్బులు అందుబాటులో ఉండవు, పేరెంట్స్ ఇట్లా. వాడు అప్పుడు ఏం చేస్తాడు, అందరు పిల్లలు చేయరు, కొంత పిల్లలు మాత్రం డబ్బులు తీసి తింటుంటారు. లేదా అంటే ఎందుకు అనే పాయింట్ కూడా మీకు ముఖ్యమే, అది నా ఉద్దేశం. కొందరేమో తీసి దాచుకుంటుంటారు. అటువంటి పాయింట్స్ కూడా చాలా ముఖ్యం. నెక్స్ట్ ఏదైనా సరే కేస్ టేకింగ్ లో గుర్తుపెట్టుకోండి, ఏ సిమ్టమ్ అయినా సరే వచ్చినప్పుడు ఎందుకు అనే పాయింట్ అది మైండ్ లో పెట్టుకొని వీలున్నంత వరకు దాన్ని ఎలాబరేట్ చేసుకోండి. ఏ సిమ్టమ్ మీకు ఏదైతే ప్రామినెంట్ పాయింట్ అనిపించిందో, ఓకే అన్ని కేసెస్ లో అన్ని సిమ్టమ్స్ దొరకవు, కొన్ని కేసెస్ లో కొన్ని పెక్యులర్ పాయింట్స్ ఉంటాయి, దాన్ని మాత్రం ఎక్కువ ఎలాబరేట్ చేసుకుంటూ పోతే ఇంకా రెమెడీస్ వస్తాయి, ఇంకా మంచి ఇన్డెప్త్ వెళ్తాం అనుకోండి అట్లా. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ, మదర్ హిస్టరీ. ఈ పిల్లలు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ మదర్కి ఏమేమి ఉన్నాయి ప్రెగ్నెన్సీలో చాలా చాలా ముఖ్యం. ఇది మాత్రం ఎందుకు, ఆవేషన్ టైంలో ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో అవి ఎమోషన్స్ చాలా ఇబ్బంది పడతాయి పిల్లల్ని, చాలా చాలా పెడతాయి. అందుకని ప్రెగ్నెన్సీలో సంతోషంగా ఉండండి చెప్తాను. ఎందుకంటే ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఒకవేళ ఫస్ట్ నుంచి ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఆటిజం పిల్లలు ఉంటారు, బ్రెయిన్ ఎదిగిన పిల్లలు ఉంటారు, లేకపోతే రకరకాల పిల్లలు ఉంటారు. ఆటిజం అంటే పిల్లల్లో డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు అనమాట. ఆ పిల్లల గురించి చెప్తున్నాను నేను. ప్రెగ్నెన్సీలో వచ్చే సిమ్టమ్స్ అప్పుడు యొక్క ఎమోషన్స్ ఆఫ్ ది మదర్ చాలా చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టు థర్డ్ మంత్ వరకు ఆర్గాన్స్ ఫస్ట్ బర్డ్ స్టేజ్ లో ఉంటాయి, ఆర్గాన్స్ ఫామ్ అయిపోతాయి. అప్పుడు ఏమైనా ఎక్కువ మెంటల్ టార్చర్స్ కానీ ఎక్కువ అయినంటే దాని యొక్క ఆర్గాన్స్ అవయవము ఏర్పడడంలో ప్రాబ్లం ఉంది అంటే, అప్పుడు టెన్షన్స్ ఉన్నాయనుకో అవయవాలు ఏర్పడమే ప్రాబ్లం ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏ మంత్ లో టెన్షన్స్ ఉన్నాయో చెప్పుకోవచ్చు. అయిన తర్వాత 3 to 6 months వరకు అవయవాలు కొన్ని బాగా మెచ్యూర్ అవుతుంటాయి, కొన్ని ఏర్పడతాయి కూడా, ఇంకా ఏర్పడడం కొన్ని మెచ్యూర్ కావడం జరుగుతూ ఉంటాయి. 6th to 9th వరకు ఏవి ఏర్పడడం ఉండదు, కొత్త అవయవాలు ఏమి ఏర్పడవు, కానీ మెచ్యూర్ అవుతూ ఉంటాయి, అంటే పెద్దగా అవుతుంటాయి, ఒకటి పెద్దగా అవుతూ ఉంటాయి. ఇవి ఇప్పుడు మనం ఒక వ్యక్తిలో హార్ట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాం. హార్ట్లో ద్వారం సరిగా లేదు, గుండె ఒక హోల్స్ ఎక్కువ ఉన్నాయి అంటారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఏమైంది ఇక్కడ,
మెచ్యూరిటీలో ప్రాబ్లం వచ్చింది, ఆ హార్ట్ ఏర్పడడంలో ఏదో ప్రాబ్లం వచ్చింది, ఏర్పడ్డప్పుడే ప్రాబ్లం వచ్చింది కదా. అంటే ఆ హార్ట్ ఏర్పడడంలో ఏ ప్రాబ్లం వచ్చిందంటే 6 months లోపలనే ఆ వ్యాధి కారణం ఉంటుంది. హార్ట్ మీన్స్ లవ్. లవ్ ఎక్కడ పొందలేకపోయినాడు అని అడగొచ్చు మీరు కావాలంటే, డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు. ఈ ప్రేమ అంటే ప్రెగ్నెన్సీలో ఎక్కడ ప్రేమ పొందలేమని అడిగితే దాన్ని బట్టి డైరెక్ట్ ఆన్సర్ మీకు వస్తుంది. అట్లా ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క సిచ్యుయేషన్ బట్టి దాన్ని బట్టి ఆర్గాన్స్ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. మీరు ఇంకా అడ్వాన్స్ నేర్చుకుంటుంటే కేస్ టేకింగ్ వాళ్ళు చెప్పడం వేరే ఉంటుంది. ఇప్పుడైతే ముందు ప్రైమరీగా నేర్చుకుంటున్నాము. అందుకని ఆర్గాన్స్ ఫంక్షనల్ డిసార్డర్స్ ఉంటేనేమో 6th month నుంచి 9th month వరకు ఉంటుంది. అందులో ఫంక్షనల్గా ఉంటాయి అంతే. ఆర్గాన్స్ మెచ్యూరిటీలో ఆర్గాన్స్ లో ఏం ప్రాబ్లం ఉండదు. అయితే 6th month లోపల అయితేనేమో ఆ ఎమోషన్స్ కానీ టెన్షన్స్ కానీ ఆర్గాన్స్ ఫామ్ కావడమే తప్పు ఉంటాయి అన్నమాట. అందుకని ఆ ఎమోషన్స్ ని ప్రెగ్నెన్సీలో మదర్ ఎమోషన్స్ చాలా ముఖ్యంగా తీసుకోవచ్చు అన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు అర్థం కానీ చెప్తున్నా ప్రెగ్నెన్సీలో ఎంత ముఖ్యమైనది. ఒక అమ్మాయి దాదాపుగా 12-13 ఏళ్ళైనా మెచ్యూర్ కావట్లేదు అనమాట. మెచ్యూర్ కావట్లేదు. ఎందుకు అని ఎన్ని మందులు ఇచ్చినా తగ్గట్లేదంట ప్రభుల్ సార్. అయిన తర్వాత అడిగాడంట, అమ్మ ప్రెగ్నెన్సీలో ఏమో టెన్షన్స్ పడ్డావా అమ్మా అని. అంటే చాలా రోజుల తర్వాత ఆమె గుర్తు తెచ్చుకొని చెప్పింది అనమాట. సార్ 8th month 9th month ఉన్నప్పుడు నేను ఒక రూమ్ లో పడుకున్నా. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ రోజు ఉండడానికి లేదు, ఎక్కడో పడుకోవాల్సి వచ్చింది. పడుకున్నప్పుడు నేను పడుకోవడం గదిలోకి ఒక ఆయన వచ్చాడు అంతే. నేను చేయలేదు పాపం. ఒక ఆయన ఇట్లా వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయినాడు. ఈమె భయపడింది, ఈ అమ్మాయి భయపడింది. భయపడి నేను ఆడామే కదా ఈ బతుకైంది నాకు అని అనుకున్నదంట. నేను ఆడామే కాకపోతే అసలు ఇబ్బంది లేదు కదా అనుకున్నానంట. అప్పుడు ఏవో భయపడి బాధపడి ఏవో ఉంటాయి కదా, అట్లా ఆమె ఫీల్ అయింది. ఆ యొక్క థాట్ పిండానికి పోయింది అన్నమాట, ట్రాన్స్లేట్ అయిపోయింది. ఆ యొక్క పాప అది ఒక రాజాగ్లాగా అయిపోయింది. అమ్మాయి కూడా పాపం అయిపోయి ఇంకా నేను అమ్మాయి కాదు అనుకున్నాను. అనుకున్న తర్వాత అప్పుడు పడ్డది ఫంక్షనల్ డిసార్డర్. ఏమైంది రాను అప్పుడు ఇంకా 8th month 9th month కనుక స్ట్రక్చరల్ చేంజెస్ ఏం రాలేదు, అన్ని స్కానింగ్ అంతా బాగానే ఉంది. కానీ ఈ మదర్ ఎమోషన్స్ అయితే ఉందో అప్పుడు అర్థమైంది అనమాట సార్కి. ఇది ఇక్కడ ప్రాబ్లం వచ్చింది పాపకి, ఇక్కడ కమాండ్ అనేది ఇట్లా వచ్చింది కనుక జరిగింది అని. అప్పుడు మళ్ళీ కొన్ని పాయింట్స్ మీరు తీసుకొని ఇస్తే అవర్షన్ టు మేల్ అట్లా ఏవో పాయింట్స్ తీసుకొని ఇస్తే కంప్లీట్ క్లియర్ అయిపోయి మళ్ళీ మెచ్యూర్డ్ అయిపోయింది మేడం అమ్మాయి. అంత డిఫరెన్స్ ఉంటాయి కేసు చూస్తుంటే. అందుకని మీరు ఈజీగా చెప్తున్నా ప్రెగ్నెన్సీ హిస్టరీ ఎంత ముఖ్యమనే చెప్తున్నా. నెక్స్ట్ కొత్త వాళ్ళ దగ్గర పోతారా పోరా, ఇది కూడా చాలా చాలా ముఖ్యం. దీన్ని కూడా మేము చదివేటప్పుడు 3 categories చదువుకుంటాం. కొందరేమో చాలా చాలా అవర్షన్ టు స్ట్రేంజర్స్, అంటే కొత్త వాళ్ళంటేనే భయం. ఇంట్లోకి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో వాళ్ళు వెళ్ళి వంటింట్లో దాక్కుంటారు పిల్లలు. లైకోపోడియం, నాట్రమోర్ ఇలాంటి వాళ్ళు, సినా వీళ్ళందరూ అటువంటి వాళ్ళు grade 1 Group 1 అసలు చాలా పిరికి ఉంటారు వాళ్ళు. అసలు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు అసలు కలవరు. రెండో వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళు కొత్త వాళ్ళు కనిపిస్తే వాళ్ళు వచ్చి నిలబడతారు కానీ ఏం పలకరియారు. నువ్వు పలకరించి నీ పేరేం పేరంటే వాళ్ళ అమ్మ పక్కన నిలబడి సమాధానం చెప్పారని కాదు, వాళ్ళ అమ్మ పక్కన వెళ్ళి సమాధానం చెప్తారు. ఇది 2వ grade వాళ్ళు. అంటే అంత భయం లేదు కానీ వీళ్ళకి కూడా కొంచెం భయం. వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడుతుంటారు, మీతో అన్ని మాట్లాడతారు. రెండో వాళ్ళు. 3వ వాళ్ళు ఎక్స్ట్రావర్ట్స్. వీళ్ళకి నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, వాడే అడుగుతుంటాడు నిన్ను నీ పేరేం పేరని. ఇటువంటి పిల్లలు కొంతమంది ఉంటారు. నువ్వు ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు, వాడే వచ్చేసి మొత్తం సర్దేసి మొత్తం గుంజేసుకొని చేస్తున్నమాట. అట్లా అంటే వాళ్ళు 3rd group వాళ్ళు. అట్లా మనం పిల్లల్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే కూడా ట్రీట్మెంట్ ఈజీ అనమాట.
అటువంటి పాయింట్ చాలా ముఖ్యం. రెమెడీస్ చాలా ఈజీ అనమాట. అటువంటి పాయింట్ దొరకగలిగితే క్లియర్గా. అయితే అందులో కూడా ఎందుకు అనే పాయింట్ అయితే మర్చిపోవద్దు. కొత్త వాళ్ళ దగ్గర ఎందుకు పోరు అని అడగాలచ్చు మనం. ఆహారపు అలవాట్లు ఏమిటి? ఆహారపు అలవాట్లు ఏమిటి అంటే ఎట్లా కొందరికి పిల్లలు ఉంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా. వాడికి 1 year 2 year ఉంటుంది. వాళ్ళ పక్క వాళ్ళ కంచెంలో పాలు పోస్తే వీళ్ళేసి వెళ్ళిపోతారు. పెరుగు పక్క వాళ్ళు పెరుగు వేసుకుంటే వీళ్ళేసి వెళ్ళిపోతారు. చిన్నప్పుడు లేడు 6 months 1 year పిల్లాడు. అంత అవర్షన్ ఉంటుంది. మీ సిమ్టమ్స్ ఏవైనా సరే అది డెప్త్ ఉండే సిమ్టమ్స్, ఎంత డెప్త్ ఉంటే అంత మీకు చాలా మీరు అంటే కరెక్ట్ లోపలికి వెళ్ళిపోయినట్టు అనమాట. కరెక్ట్ డెప్త్ పాయింట్ తీసుకున్నాడు. అటువంటి పాయింట్ అవర్షన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది డిజైర్స్ కన్నా కదా. ఇప్పుడు స్వీట్స్ ఇష్టం అనుకో, ఓకే అదొక సిమ్టమే. స్వీట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు సార్ మా వాడికి. స్వీట్ ఒక చిన్న ముక్క పెడితే వాడు దూరం వెళ్ళిపోతారు అంటుంటారు. అటువంటివి ఎక్కువ పాయింట్. ఎందుకు? అది ఇంకా డెప్త్ నేచర్ని తెలియజేసేది అనమాట. వాడు అస్సలు ముట్టడు. వాడు బలవంతం చేసినప్పుడు ముట్టాడు. ఇగ్నిషియా కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. అర్జెంటీనా కూడా స్వీట్స్ అంటే అవర్షన్ ఉంటుంది, ఇష్టం ఉంటుంది, అవర్షన్ ఉంటుంది, రెండు ఉంటాయి అర్జెంటీనా. అందుకని అటువంటి పాయింట్స్ మిస్ చేసుకో. డిజైర్స్ కన్నా అవర్షన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఆహారపు అలవాట్లు అంటే ఇంకో పాయింట్స్ మనకి కామన్గా పిల్లల్లో కనిపించేది ఏంటంటే టాన్సిల్స్ కానీ థ్రోట్ పెయిన్ కానీ వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందని అడగాలి మనం ఖచ్చితంగా. అప్పుడు వాళ్ళు చెప్తారు ఐస్ క్రీమ్స్ తిన్నాను, కూలింగ్ తిన్నాను, తాగినాను అని చెప్తారు. అప్పుడు అడగచ్చు మళ్ళీ వేడి తాగితే బాగుంటుందా, చల్లగా తాగితే బాగుంటుందా? లేదా ఎక్కువ మటుకు ఆహారంలో పిల్లలు ఎక్కువ ఏమి ఇష్టపడతారో అనొచ్చు. మేము చిన్న పిల్లల్ని ఏమడుగుతామంటే, చిన్న పిల్లలు చంటి పిల్లలు ఉంటారు కదా, 1 year 1.5 year పిల్లలు, సార్ మావాడు తినడు సార్ అంటుంటారు. అస్సలు మావాడు తినడు అంటుంటారు. బుజ్జిగారు ఒక చిన్న చిట్కా అయిపోయారు మాకు. వాళ్ళకి కారం కానీ స్వీట్ కానీ వాళ్ళకి ఏది ఇష్టం ఉండో చూడండి, అదే పెట్టండి పిల్లలకి అని చెప్పారు బుజ్జిగారు. అప్పుడు డెవలప్మెంట్ కూడా బాగుంటుందంట. అందుకని కొందరికి ఒక అమ్మాయి చెప్పింది అనమాట. ఒక అమ్మాయి బుజ్జిగారు దగ్గర చెప్పింది, సార్ మా వాడికి మామిడికాయ అంటే ఎంత ఇష్టం సార్ అంటే, సరే కారం కాకుండా మామిడికాయ కాకుండా కొంచెం మిరియాలు కానీ అట్లా కొంచెం ఘాటగా వేసి పెట్టి బాగా తింటాడు అంటే, సరే సార్. ఆ అమ్మాయిలు వచ్చినప్పుడు చెప్పింది, సార్ మా వాడికి బాగా తింటున్నాడు సార్ అంటే. వాడి టేస్ట్ని తగ్గట్టు నువ్వు పెట్టలే కనుక వాడు తినలేదనమాట. వాడు వెళ్ళి కనుక్కొని తెచ్చుకొని పెట్టుకోలేడు కదా పెద్దోళ్ళలాగా. అందుకని అలాంటి ఆహార అలవాట్లు కూడా చాలా ముఖ్యం. అవి కొన్ని డిఫరెన్స్ మనకు కూడా సిమ్టమ్స్ తీసుకొస్తుంది. లక్ష్వామిగా అటువంటి స్పైసీగా ఇష్టపడే వాళ్ళు కొన్ని రెమెడీస్కి వస్తారు. స్వీట్స్ ప్రతి ఒక్క పూట కూడా స్వీట్ వేస్తే చక్కెర వేస్తేనో బెల్లం వేస్తేనో తినే పిల్లలు ఉంటారు. అటువంటి వాళ్ళకి అవి ఓకే. ఇవన్నీ కూడా గుర్తుంచుకో. ఇవి పిల్లలకు సంబంధించినవి. నెక్స్ట్ స్త్రీలలో ఎట్లా ఉంటారు, స్త్రీలలో ఏ సిమ్టమ్స్ తీసుకోవాలి? పిల్లల్లో డౌట్ అయిపోయిందా? మొత్తం పిల్లల చాప్టర్ అయిపోయింది. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే. దీనికి ఏమైనా స్పెషల్ బుక్ ఉందండి? ఈ పిల్లల్ని చదవడానికి బుక్ ఉందా స్పెషల్ గా? చైల్డ్ సైకాలజీ అని మేమైతే ప్రాక్టికల్ గా మేము అప్లై చేసి నేర్చుకునేది సార్. ఇది యాక్చువల్ అయితే ఏమంటే చెప్తాను. ఏం సార్? ఓకే, థ్యాంక్ యూ. అట్లా అనమాట పిల్లల గురించి. నెక్స్ట్ స్త్రీలలో మెన్సెస్ ముందు ఫస్ట్ అడిగేది మెన్సెస్ హిస్టరీ. ఋతుస్రావం రెగ్యులర్గా అవుతుందా? ఫస్ట్ పాయింట్ ఏంటి అడుగుతాం, రెగ్యులర్గా ఉందా లేదా? ఇర్రెగ్యులర్ ఉంది అంటే రాసుకోవాలి. ఎట్లా ఇర్రెగ్యులర్ ఉంది అంటే, కొందరేమో 15 daysకే వస్తుంది సార్ అంటారు, 15-20 daysకే వస్తుంది సార్ సైకిల్ అంటారు. కొందరేమో 50-60 రోజులకు రెగ్యులర్గా వస్తుంది సార్ అని చెప్తారు. అది కూడా రాసుకోండి. అయితే కొందరికి ఏంటి 45 daysకి వస్తూ ఉంటుంది, దాదాపు చాలా ఏళ్ళ నుంచి ఉంటుంది.
అది కూడా రాసుకోండి. ఎందుకంటే అది కూడా వాళ్ళకి కామన్ సిమ్టమ్ ఉండొచ్చు, లేదా ఒక ఇన్సిడెంట్ తర్వాత అట్లా మార్పు ఉండొచ్చు. అవన్నీ కూడా రాసుకోవాలి. ఒక ఆమె చెప్పింది పాపం, ఆమెకు డెలివరీలో బ్లడ్ బ్లాక్గా అయిపోయింది సార్. అప్పటి నుంచి నాకు అంతకుముందు కరెక్ట్ నెలకు వచ్చేది, అప్పటి నుంచి 15 డేస్కి ఒకసారి వస్తుంది సార్ అని చెప్పి ఆమెకు చేయన 200 వేస్తే క్లియర్ అయిపోయింది. అట్లా అనమాట. అటువంటి పాయింట్ చాలా ముఖ్యం. ఋతుస్రావం రెగ్యులర్గా అవుతుందా, రెగ్యులర్గా రాకపోతే ఎన్ని రోజులుగా అవుతుంది, బ్లీడింగ్ ఎట్లా ఏ కలర్లో ఉంటుంది, బ్లాక్ అవుతుందా రెడ్ అవుతుందా, అమ్మోనియా ఉందనుకో, అమ్మోనియా గ్రూప్ లో బ్లాక్ రెడ్ ఉంటుంది, బ్లాక్ డిస్కలరేషన్ ఆఫ్ ది రెడ్ ఉంటుంది. లెక్సిస్ సూమితా అనుకో రెడ్ ఉంటుంది. అట్లా అనమాట. అందుకని రెడ్ ముఖ్యం. వాసన యాసిడ్ గ్రూప్ లో కానీ అమ్మోనియా గ్రూప్ లో విపరీతమైన కంపు వాసన ఉంటుంది మెన్సెస్. కొంతమంది చెప్తారు వాసన ఎక్కువ ఉంటుంది సార్ అని చెప్తారు. అవి పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి కొంతమంది వాళ్ళ ఏరియాని బట్టి లాంగ్వేజ్ని బట్టి ఇవి సున్నితంగా అడిగితే చెప్తారు. వాళ్ళు చెప్పే అడిగే విధానంలో కూడా ఆడవాళ్ళు ఎంతమంది చెప్తున్నారు కదా, ఆడవాళ్ళకి కేస్ టేకింగ్ లో ఆడవాళ్ళు తీసుకుంటే ఇటువంటి పాయింట్స్ కొంచెం బాగా చెప్తారు. అందుకని వాళ్ళ ఏరియాని బట్టి వాళ్ళ యొక్క సెన్సిటివిటీని బట్టి కూడా మీరు పాయింట్స్ అడగచ్చు. బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా, బ్లీడింగ్ మామూలుగా అవుతుందా, కొందరికి చాలా ఎక్కువ అవుతుంది, 3 days అవుతుంది, కానీ ఎక్కువ అవుతుంది, క్లాట్స్ పడుతుంటాయి. కొందరికి క్లాట్స్ ఏమి ఉండవు. ఇప్పుడు పాయింట్స్ రాసుకోవాలి. క్లాట్స్ ఏమైనా ఉన్నాయా, క్లాట్స్ ఏమి ఉండట్లేదా. నెక్స్ట్ కొందరు ఏంటి, బ్లీడింగ్ మామూలుగానే అవుతుంది, నార్మల్గానే అవుతుంది, కానీ ఎక్కువ రోజులు అవుతూ ఉంటుంది. కొందరికి బ్లీడింగ్ ఆగదు, ఒకసారి స్టార్ట్ అయిందంటే మళ్ళీ 15-20 రోజులు అట్లా చాలా రోజులు సఫర్ అయ్యి ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటారు. అట్లా ఆ పాయింట్స్ అన్నీ కూడా రాసుకోవాలి. అయిన తర్వాత మెన్సెస్ అప్పుడు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని అడగచ్చు. మెన్సెస్ అప్పుడు కొందరికి హెవీ విరేచనాలు అవుతుంటాయి. మెన్సెస్ కనిపించగానే విరేచనాలు అవుతుంటాయి. మెన్సెస్ కాగానే వాంతులు అయిపోతున్నాయి, చల్ల చెమటలు వచ్చి చల్లగా పడిపోతారు పాపం. అలాంటి వాళ్ళు అమ్మోనియా కానీ అమ్మోనియా గ్రూప్ కానీ వీళ్ళు వెరాటాల్ గ్రూప్ కానీ వీళ్ళందరూ కూడా అస్సలు విరేచనాలు అవుతుంటాయి మెన్సెస్ కాగానే. ఓకే, నెక్స్ట్ మెచ్యూర్ మినార్కీ అంటే మెచ్యూర్ అనమాట. రజస్వల తర్వాత అయిన ప్రాబ్లమ్స్ వచ్చినాయా, మెచ్యూర్ అయినప్పటి నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ కొందరికి వచ్చినాయి, అవి రాసుకోవాలి. అప్పుడు అటువంటి రెమెడీస్ వస్తాయి. సార్ మెచ్యూర్ అయినప్పటి నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెన్సెస్ రెగ్యులర్ లేదు సార్ అంటుంటారు. పల్స్టిలా కానీ గ్రాఫైటిస్ కానీ వీళ్ళు మెచ్యూర్ అయినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొందరికి మెచ్యూర్ అయినప్పుడు బాగానే ఉంటారు, కానీ తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి, అవి కూడా ముఖ్యం. నెక్స్ట్ మెనోపాస్ ముట్టడు కాలం తర్వాత ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయి. కొందరికి ఏంటి మెనోపాస్ అప్పటి నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. గుర్తుపెట్టుకోండి, చాలా మంది యాడ్స్ లో వస్తుంటాయి. సో యు వాంట్ మోర్ కాల్షియం, టేక్ దిస్ వన్ ప్రోటీనెక్స్ కాల్షియం. అయితే వేరే వాళ్ళకి కాల్షియం ఎక్కువ వస్తుంది, అవి యాడ్స్ గుర్తుపెట్టుకోండి, అవి కమర్షియల్ ప్రొడక్ట్స్. అట్లా అక్కర్లేదు. ఆరోగ్యవంతమైన స్త్రీకి మన ఆహారంలోకి వెళ్ళి ఎప్పుడైతే కాల్షియం అవసరం ఉంటుందో మన ఆహారంలోకి వెళ్ళి అదే తీసుకుంటుంది. అంతేగాని ఎక్స్ట్రా కాల్షియం ఎప్పుడు ఇవ్వద్దు. ఎక్స్ట్రా కాల్షియం ఎక్కువ ఇస్తే ఏమవుతుంది, ఇంతకుముందు చెప్పుకున్నాం, శరీరము తీసుకునే శక్తిని కోల్పోతుంది, అబ్జార్బింగ్ పవర్ వెళ్ళిపోతుంది. రాను వాళ్ళకి జీవితాంతం కాల్షియం టాబ్లెట్లే వాడాల్సి వస్తూ ఉంటుంది. అంటే అప్పుడు ఫస్ట్ కాల్షియం టాబ్లెట్ వేసుకుంటారు, వాళ్ళకి హాయిగా నిండొచ్చు, ఎందుకంటే అప్పటిదప్పుడు బాగుంటుంది కదా, తర్వాత అలవాటు జీవితాన్ని. అందుకని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, మెనోపాస్ తర్వాత ఖచ్చితంగా కాల్షియం కావాల్సిన అవసరం ఏమి ఉండదు, కాల్షియం సప్లిమెంట్ తీసుకునే అవసరం లేదు. కాకపోతే మీకు అంత డౌట్ అనిపిస్తే దానివల్ల నొప్పులు కానట్లు అనిపిస్తుంటే కాల్షియం ఉండే పదార్థాలు ఎక్కువ తీసుకోండి కావాలంటే. ఇవి పాలు, మజ్జిగ, ఆసనాలు, సూర్య నమస్కారం, ఎక్సర్సైజులు, ఇవి చేయడం వల్ల మీకు కాల్షియం అనేది పెరుగుతుంది. సోయాబీన్స్, గోధుమలు ఉంటాయి కదా, గోధుమలో కిలోకి
పావు కిలో సోయాబీన్స్ కలుపుకొని పట్టించుకోండి, అందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది. పైదల రాగి 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 మాల్ట్ తాగండి, వాళ్ళకి కాల్షియం ఎక్కువ ఉంటుంది. సద్దలు ఈ చలికాలం ఉంటుంది, సద్దలు, సద్ద రొట్టెలు, నెక్స్ట్ అటువంటి మిగతా వాటిలో కావాలంటే జొన్నల్లో కలుపుకోండి సద్దలు, అట్లా వాడుకోండి. సద్ద రొట్టె తినండి, ఇట్లా ఏవో ఒకటి ఇట్లా ఇటువంటి వాటిలో కాల్షియం తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఈ ఆర్గానిక్ కాల్షియం అంటుంది. ఇది ఎక్కువ 80% అబ్జర్వ్ అవుతుంది ఒక మనిషి లోపల. అప్పుడు ఆరోగ్యంలో అబ్జర్వింగ్ పవర్ కూడా పోదు. అయితే మామూలుగా టాబ్లెట్స్ ద్వారా ఇచ్చి ఇన్ఆర్గానిక్ కాల్షియం అది 20% మాత్రమే అబ్జర్వ్ అవుతుంది, 80% అబ్జర్వ్ కాదు. మిగతా అంతా వెళ్ళిపోతుంది, వేస్ట్. కంపెనీ బతకాల్సిందే. అది ఆరోగ్యాన్ని కూడా మనకి రెడీమేడ్గా ఉంటుంది కనుక అబ్జర్వింగ్ కెపాసిటీ కూడా వాళ్ళు చెప్తుంది. అందుకని గుర్తుపెట్టుకోండి, ఇటువంటి పాయింట్స్ మీరు సజెస్ట్ చేయాల్సి వస్తుంది పేషెంట్లకి. అందుకని మీకు మళ్ళీ ఈ పాయింట్ చెప్తున్నాయి. అందుకని మెనోపాస్ తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా చెప్పచ్చు, అడగచ్చు. నెక్స్ట్ వివాహం తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినాయా? వివాహం తర్వాత కొందరు చెప్తారు పాపం, వాళ్ళకి మ్యారేజ్ ఆగానే నెక్స్ట్ ఈ 1 వీక్ 10 డేస్లోనే యూరిన్ బస్ దగ్గర చిన్న గుల్లలాగా వచ్చింది అనమాట. అటువంటివి గుర్తుపెట్టుకోవాలి. లేదా యూరిన్ దగ్గర ఇన్ఫెక్షన్స్ వచ్చింది, ఆ పాయింట్ ఖచ్చితంగా ఎందుకంటే మనకు దాని తర్వాతనే ప్రాబ్లమ్స్ వచ్చింటాయి. అప్పటి నుంచి మెన్సెస్ రెగ్యులర్ ఉంటుంది, దాని తర్వాత నుంచి మెన్సెస్ రెగ్యులర్ ఉంటాయి. ఖచ్చితంగా ఈ పాయింట్ అడుగుతాం మేము. మెన్సెస్ మ్యారేజ్ అయిన తర్వాత జననేంద్రియాల దగ్గర ఏమైనా చిన్న గుల్లలా కానీ చీమ్ కానీ అనే ఇన్ఫెక్షన్స్ వచ్చినాయా అని అడిగితే వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. అయిన తర్వాత అబార్షన్స్ ఎట్లా ఏమైనా ఉన్నాయా, ఏం లేవా? ఉంటే ఎన్నో మంత్లో అయినాయి, ఇది కూడా ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. ఎన్నో మంత్లో అయినాయి. ఎందుకు ముఖ్యం అంటే ప్రెగ్నెన్సీలో ఎర్లీ మంత్స్లో అబార్షన్స్ అయితే కొన్ని రెమెడీస్ వస్తాయి. ఒకవేళ లేట్ మంత్స్లో అయితే కొన్ని రెమెడీస్ వస్తాయి. సైకోసిస్ మ్యాజం ఎక్కువగా ఉండే పేషెంట్లలో 3rd మంత్ లోపలనే అబార్షన్స్ అయితే ఉంటాయి. 3rd మంత్ 6 మంత్స్ లోపల, 3rd మంత్ 4th 5th మంత్ లోపలనే అబార్షన్స్ అయితే ఉంటాయి. రిపీటెడ్గా అయితేనే ఉంటాయి. సైకోటిక్ మ్యాజం ఎక్కువ ఉండే వాటిలో గుర్తుపెట్టుకోండి. అటువంటి కూడా హోమియోలో క్యూర్ చేయవచ్చు. రిపీటెడ్ అబార్షన్స్ ఉన్నాయి కేసెస్లో. ఎందుకో అయితే ఇప్పుడు మనం వ్యవసాయం చేయాలంటే భూమి సారవంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, విత్తనం కూడా ఆరోగ్యంగా ఉండాలి. అట్లా వీళ్ళ ఆ స్త్రీ యొక్క ఆరోగ్యం సరిగా లేదు కనుక ముందు దాన్ని సరి చేయాలి. సరి చేసినప్పుడు ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు. ఎట్లా సరి చేయాలి అంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ మాత్రమే, సిమ్టమ్స్ అని తీసుకోవడం మాత్రమే. అందుకని ఈ పాయింట్ ఖచ్చితంగా రాసుకోవాలి మీరు. ఏది అబార్షన్స్ ఎన్నో నెలలు అయినాయి, ఎక్కువ మటుకు ఈ నెలలు అయినాయి. కొందరు చెప్తారు పాపం 5-6 అబార్షన్స్ అయినాయంటే ఆమెకి. ఎప్పుడైనా కూడా 6th మంత్ లోపలనే అయినాయి అంటే సైకోటిక్ మ్యాజం ఎక్కువగా ఉందన్నమాట. నెక్స్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అయినాయా, ఎప్పుడు, దాని తర్వాత ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి అడగాలి. ఎందుకో ఫ్యామిలీ ప్లానింగ్ ఇస్ సప్రెషన్ ఆఫ్ ది సీక్రెషన్స్. దాని తర్వాత ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇది కూడా కొంతమంది చెప్తుంటారు. ఫ్యామిలీ ప్లానింగ్ తర్వాత విపరీతంగా లావ్ అయిపోయినా సార్ అని చెప్తుంటారు, లేదా అప్పటి నుంచి వీక్ అయినా సార్ అని చెప్తుంటారు. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతున్నారా? చాలా మంది ఏం చెప్తారు యాడ్స్ లో, కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడండి అంటే. కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటే ఏమంటారు, అవి గర్భనిరోధక మాత్రలు. 21 రోజులు, 21 రోజులు ఒకటి, వారం రోజులు ఒకటి, అది వాడండి నేను చెప్తుంటాను. ఎప్పుడు వాడకండి, ఎప్పుడు. చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. చాలా డేంజర్. అంటే ఒక్కొక్క ఏ స్టెప్ అయినా సరే అవే ఫ్రమ్ న్యాచురల్ ఈజ్ డేంజరస్. మీ ఆరోగ్యాన్ని మీ చేతిలోకి ఎప్పుడు తీసుకోకండి. ఆరోగ్యాన్ని మీ చేతిలోకి ఎప్పుడు తీసుకోవద్దు. అందుకని చాలా ముఖ్యం.
పోస్ట్పోన్మెంట్ టాబ్లెట్స్ ఉంటాయి, అవి కూడా చాలా డేంజరస్. ఏదైనా సరే శరీరంలో ఉండే క్రమం, ఋతుక్రమం అంటాం కదా, ఆ క్రమం పాలేపేవి ఏవి కూడా పనికిరావు. అందుకని అటువంటివన్నీ కూడా చాలా చాలా ముఖ్యం. మెన్సెస్ పోస్ట్పోన్ టాబ్లెట్స్ అంతకుముందు చెప్పుకున్నాం కదా. దాని తర్వాత అటువంటి చాలా చాలా ముఖ్యం. మెన్సెస్ పోస్ట్పోన్ టాబ్లెట్స్ వాడినరా ఏమన్నా అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినా చాలా మంది పాపం తెలియక గవర్నమెంట్ చెప్తుంది కదని వాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అట్లా వాడదు. దాని తర్వాత ప్రాబ్లమ్స్ చాలా వచ్చింటాయి, అవి కూడా రాసుకోవాలి. ప్రెగ్నెన్సీలో ఏమైనా బాధలు ఉన్నాయా, చాలా చాలా ముఖ్యం. ఒక స్త్రీకి ప్రెగ్నెన్సీలో ఈగే గారు ఏం చెప్తారంటే, ప్రెగ్నెన్సీలో కనుక కరెక్ట్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే తల్లి పిల్ల ఇద్దరు బాగుంటారు జీవితాంతం అని చెప్తారు. అర్థందా? అందుకని అటువంటివి చాలా చాలా ముఖ్యం. అటువంటి టైంలో మీరు ట్రీట్మెంట్ మాత్రం వదిలేదు. ప్రెగ్నెన్సీలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. నెక్స్ట్ ఇవి స్త్రీలకు సంబంధించిన బాధలు. ఇంకా అంటే ఆప్షనిక్ హిస్టరీ, ప్రెగ్నెన్సీలో ఎట్లా ఉంటారు, డెలివరీ తర్వాత ఇంకా ఇందులో కవర్ కానివి ఏంటంటే డెలివరీస్ ఎట్లా అయ్యాయి, నార్మలా సిజేరియనా, ఒకవేళ నార్మలా సిజేరియన్ అయితే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవి కూడా రాసుకో. బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొందరికి, ఏంటి ఎక్కువ బ్లీడింగ్ అయి ఉంటుంది డెలివరీ తర్వాత, అప్పటి నుంచి మెన్సెస్ రెగ్యులర్ రావడము, అవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం కేసు. అట్లా 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 మీరు కాంపిటెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఈ పాయింట్స్ చాలా ముఖ్యం కూడా. నెక్స్ట్ స్త్రీలకు సంబంధించిన సిమ్టమ్స్ ఇవి. మీకు ఏమైనా డౌట్ ఉన్నాయా ఇందులో ఏమైనా? ఎందుకంటే నెక్స్ట్ మనం వేరే సిమ్టమ్స్కి వెళ్తాం. ఎవరికేం డౌట్ లేవు కదా? మెన్సెస్ ఆగిపోయినప్పుడు ఉందండి సింటమ్స్. అదే ఇంతకుముందు చెప్పుకున్నాం, మెనార్కీ తర్వాత అంటే రయస్సుల ముట్టుడు కాలం తర్వాత, ముట్లు ఎండిపోయిన తర్వాత ఏ కాంప్లికేషన్స్ ఉన్నాయో అవి కూడా రాసుకోవచ్చు. కొందరికి గ్రాఫైటిస్ అటువంటి పేషెంట్స్ కూడా అటువంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇంకా ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కాన్స్టిట్యూషన్ అందిస్తాం అనుకోనా, మళ్ళీ పిల్ల మీద ఏం ఎఫెక్ట్ ఉండదా? చాలా మంచిది. ఇంకా అంటే ఇప్పుడు ఇద్దరివి వేరే ఉంటాయి కదా, ఇద్దరివి సిమ్టమ్స్ వేరే ఉంటాయి కదా మనకు. అట్లా ఏం కాదు, మదర్ ఎమోషన్స్ ఇచ్చుకోండి, చిల్డ్రన్ ఎమోషన్స్ అప్పుడు ఏమన్నా సరే మదర్కి రెమెడీ ఇస్తే పిల్లలు పోయినట్టే ప్రెగ్నెన్సీలో. దాని తర్వాత 6 months ప్రెగ్నెంట్ డెలివరీ అయిన తర్వాత 6 months వరకు కూడా మోస్ట్లీ తల్లి రెమెడీ కావాల్సి వస్తుంది పిల్లలకి. తర్వాత మాత్రమే వేరే కావాల్సి వస్తుంది. అందుకని గుర్తుపెట్టుకోండి. ఓకేనా సార్? మరి పుట్టేసిన తర్వాత ఏం చేస్తాం సార్? ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఏదో తల్లి భయపడి సంథింగ్ ఏదో సమ్ థాట్ పిల్లలకి షేర్ అయింది. సో ఇప్పుడు మరి పుట్టేసిన తర్వాత ఏం చేస్తాం? అప్పుడు దాని సిమ్టమ్ గా తీసుకుంటాం. అప్పుడు మదర్ ఎట్లా ఫీల్ అయింది ఆ పాయింట్ కంపల్సరీ తీసుకో. ఆమె ఎట్లా ఆలోచించింది అనే పాయింట్ ని తీసుకొని రెమెడీలో మ్యాచ్ చేసి కరెక్ట్ గా కాన్స్టిట్యూషన్ కరెక్ట్ గా కాజేషన్ కింద తీసుకొని ఇస్తే అప్పుడు మదర్ ఆ యొక్క డిసార్డర్స్ ఏవైతే ఏర్పడ్డాయో పిల్లల్లో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అర్థమైందా అమ్మా? అట్లా మనం హోమియోపతిలో మనం వాళ్ళకి మంచి వైద్యం చేయగలుగుతాం. ఓకేనా దీపమ్మ? సార్ చెప్పండి సార్. ఒక బాబు డల్ గా ఉన్నాడు. వాళ్ళ మదరు ప్రెగ్నెన్సీ టైంలో చాలా డిప్రెషన్ లోనైంది. డిప్రెషన్ లోనైంది కాబట్టి మీరు ఇప్పుడు చెప్పిన దాని కారణంగా ఆ పిల్లాడు డల్ అయ్యాడు. ఆయనకి ఒక
15-20 ఇయర్స్ అయిన తర్వాత ఈ కారణం మీద మందు ఇవ్వచ్చు అండి. ఆ కారణం మీద ఒకటే మందు ఇవ్వడం లేదు, ఆ కారణం కూడా ఒక పాయింట్ కింద తీసుకోవాలా. అతను ఆ కుర్రోడిని అలాంటి వాళ్ళని సెట్ చేయడానికి అవుతుంది సార్, మామూలు నార్మల్ చేయడానికి అవుతుంది సార్. అటువంటి ఆటిజం పిల్లలు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా సార్. అందుకని ఏం చేయాలి అప్పుడు వాడి యొక్క నేచర్ ని తీసుకోవాలి, ప్రెగ్నెన్సీలో మదర్ యొక్క ఎమోషన్స్ తీసుకోవాలి, అన్ని కలిపి అందిస్తే అప్పుడు క్రమక్రమంగా స్లోగా మార్పు వచ్చుకుంటూ వస్తుంది. అప్పుడు అంటే తక్కువ మార్పు రాదు, స్లోగా వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పమ్మా. ఇప్పుడు ఒక పిల్లాడు ఉన్నాడు సార్, వయసుకి మించి ఆలోచిస్తాడన్నమాట. ఓకే. అంటే పెద్దవాళ్ళకు కూడా ఇంకా అంత తెలీదు, అంతగా ఆలోచిస్తాడు. కరెక్టే కొన్ని. అది ఏంటి అసలు కరెక్టేనా మెంటాలిటీ అనేది? ప్రీమెచ్యూర్ అంటారు దాన్ని, ప్రీమెచ్యూరిటీ అంటారంట. అంటే వయస్సు కన్నా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అది కూడా నార్మల్ ఏం కాదు, అబ్నార్మల్ కిందకే వస్తుంది. ట్యూబర్కులోసిస్ ఇటువంటి రెమెడీస్ ఉంటాయి కదా, అవి అబ్నార్మల్, అంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు అటువంటి రిలీజ్ మనకు తీసుకోవాలి. దాన్ని అట్లా రావడం వల్ల ట్యూబర్కులర్ మయాజం అంటారు దాన్ని. ట్యూబర్కులర్ మయాజం అంటారు దాన్ని. ట్యూబర్కులర్ మయాజం ఉండే పిల్లలు అట్లా అవుతాయి అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఏమున్నా సరే మిగతా పెద్దవాళ్ళగా ఆలోచిస్తారంటే వయసు ముందే వచ్చేసినట్టు కదా, అవునా లేదా? మెచ్యూరిటీ ఎక్కువ ఉన్నట్టు. అటువంటి రెమెడీస్ ఇండికేట్ అయ్యి దాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళకి అబ్నార్మాలిటీస్ అన్ని క్లియర్ అయిపోతాయి. చూసుకోండి. వాటికి కూడా మందు ఉంటుందా సార్? అవసరాన్ని బట్టి అబ్నార్మల్ కండిషన్ అయితే మంది సెట్ చేయొచ్చమ్మా, ఖచ్చితంగా సెట్ చేయొచ్చు. ఓకే. ఇంతకుముందు ఒక కేసు చెప్పుకున్నాం, ప్రబుల్ సార్దే. ఒక చిన్న పిల్లోడికి వాడికి మెంటల్ డిసార్డర్ ఉంది. ఏ పాయింట్ దొరకలేదు. అప్పుడు చిన్న పిల్లోడు దాదాపుగా 6 months పిల్లోడేమో అంతే. వాడికి ఏ బుక్ ఇచ్చినా, ఏ పొజిషన్ ఇచ్చినా కరెక్ట్ పెడతాడు. అంటే బోర్లో పెట్టు, వెలకలో పెట్టు, వాడు కరెక్ట్ గా స్ట్రేట్ గా పెడతాడు అనమాట. బుక్ మంచిగా ఎట్లా అప్రైట్ పొజిషన్ లో ఉంచుతాడు. ఆ పాయింట్ మీద సారు ఇంత ప్రిమేచ్యూరిటీ ఉందా, ఇంత ప్రికాసిటీ ఉందా వీనికి అని మామూలుగా పిల్లలు అంత ఆర్డర్ గా పెట్టుకోరు కదా అని అప్పుడు ట్యూబర్కులోసిస్ ఇస్తే వాడికి ఆ యొక్క మెంటల్ డిసార్డర్ రాను క్లియర్ అయిపోయి గ్రోత్ కానీ అన్ని ఇంప్రూవ్ అయినాయి. దాన్ని అట్లా వాడుకుంటాం అనమాట. అర్థమైందమ్మా? దాన్ని అట్లా మనం యూటిలైజ్ చేసుకుని దాన్ని ఒక సిమ్టమ్ గా తీసుకొని క్లియర్ చేసుకుంటాం. ఓకేనా సార్? ఓకే అమ్మా. ఇది పిల్లలలో, స్త్రీలలో మనం గమనించాల్సినది. నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్స్ ఎంతవరకు వెళితే అంతవరకు చెప్పుకుందాం. ఇది చాలా చాలా ముఖ్యం. అందుకని మనము ఈ మెంటల్ సిమ్టమ్స్ తీసుకోవాలనుకున్నప్పుడు రోగి యొక్క సహాయాన్ని తీసుకొని వాళ్ళ యొక్క అనుచరుల సహాయం కూడా కంపల్సరీ తీసుకోవాలి. చాలా కంపల్సరీ. లేకపోతే మనము రాంగ్ రెమెడీకి వెళ్ళిపోతాం. కోపం వస్తుందా, కోపం చిరాకు ఏమైనా వస్తే ఏం చేస్తారు అంటే ఎంతమంది కరెక్ట్ చెప్తారు సార్ కదా? ఎంతమంది కరెక్ట్ చెప్తారు చెప్పండి? మా అంటే 10%, 5% చెప్తారు. నాకు కోపం రాదండి, బుద్ధుడిని అని చెప్తారు ఎక్కువ. నాకే కోపం రాదు కదా. అంటే ఎంత రాంగ్ గైడ్ అయినట్టు మనం రెమెడీ మొత్తం మారిపోతుంది. ప్రతిసారి వైద్యాలను అడుగుతాను సార్. ఆ క్వశ్చన్ ఎక్కువ మంది కోపం రాదని చెప్తారు సార్. అందుకని ఏం చేయాలి అంటే దానికి సొల్యూషన్ ఏంటి అంటే పక్క వాళ్ళ భార్య కానీ వాళ్ళు ఎవరు ఉంటే అడగాలి. అమ్మ సార్ కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు అడగాలి. అప్పుడు ఆమె అసలు మాట్లాడదు, ఆమె సైగ చేస్తుంది. ఏంది అంటే సార్కి కోపం రాదు సార్, కోపం వస్తే కోపం రాదని చెప్పమన్నాడు సార్ అని చెప్తారు. ఎందుకంటే పుడుక్కురయ్యి రావే సార్ కోపం వస్తుందని చెప్తే ఇంట్లో చూపిస్తాడు. అందుకని అవేం బయట చెప్పదు. అందుకని గమనించుకోవాలి. అటువంటి పాయింట్స్ గమనించుకోవాలి. అయిన తర్వాత అందుకని ఈ కోపం విషయాలు ఎలాంటివి ఉన్నా కూడా పక్క వాళ్ళని అడగాలి. పక్క వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు క్లియర్గా. చెప్పమ్మా తేజ.
అన్న వాళ్ళు ప్రెగ్నెంట్ ఆ, అయితే ఆమెకి డాక్టర్ దగ్గరికి వెళ్తే బీపీ ఉంటుంది, ఇంట్లో ఆ. చెక్ చేస్తే నార్మల్ ఉంటుంది. ఓకే. ఈ ప్రతిసారి అలానే ఉంటుంది. ఇంకా బీపీ ఉంది అని టాబ్లెట్ ఇస్తున్నారు వాళ్ళు. అక్కర్లేదు, అటువంటి వాళ్ళు బీపీ ఇవ్వద్దు. అది బీపీ కాదు, అది భయం. ఫియర్ ఆఫ్ ఫిజిషియన్ అంటారు దాన్ని. అంటే నాకు ఏమవుతుందో డాక్టర్ దగ్గర పోతే నాకు అట్లా చాలా మంది ఉంటారు, చాలా మంది ఉంటారు. వాళ్ళకి బీపీ టాబ్లెట్ ఎప్పుడు ఇవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. బీపీ టాబ్లెట్ ఇస్తే వాళ్ళకి పాలు లేపినట్టు. ఏంటి అంటే వాళ్ళ డిసీజ్ ఏంటి అంటే వాళ్ళ భయం అనమాట. హాస్పిటల్ ఫోబియా అనొచ్చు, వైట్ లైన్ హైపర్ టెన్షన్ అంటారు వాటిని. మీరు మెడిసిన్ బుక్ లో ఉంటుంది. అవసరం లేదు అన్నా కానీ టాబ్లెట్ వాడుతుంది. అంటే మామూలుగా మనం ఇచ్చే వైద్యం అని చెప్తున్నా. జనరల్ గా ఎప్పుడు అట్లా వాడద్దు. దానివల్ల ఏంటి, బీపీ ప్రాబ్లమ్స్ కొన్ని వేరే ఉంటాయి. ఇప్పుడు పైకి వెళ్ళాలి అంటే ఎంత ప్రెషర్ కావాలో బాడీ తెలుసు కదా, అది డ్యామేజ్ అవుతుంది అనవసరంగా బీపీ టాబ్లెట్ వాడితే. అట్లా అది వైట్ లైన్ హైపర్ టెన్షన్ అంటారు. అంటే హాస్పిటల్కి వచ్చినప్పుడు మాత్రమే బీపీ వస్తుంది. అంటే అది భయం అనమాట, యాంటిసిపేషన్. దాన్ని యాంటిసిపేషన్ అంటే బుగులు. ఎట్లా అవుతుందో, ఏమవుతుందో, డాక్టర్ దగ్గరకు వస్తే వాళ్ళు ఏమంటారో, ఏం చెప్తారో అనే భయంతో అది కట్టంగానే బీపీ వస్తుంది. ఒక ఆయనకి 200 వస్తుంది. దాన్ని మనం బీపీ కింద తీసుకొని కాదు. ఓకేనా? నెక్స్ట్ కోపం చిరాకు ఎప్పుడు ఉంటుంది. ఇంకా 2 minutes ఉంది. ఇంకేం డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ దానిలో నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్స్ కి నెక్స్ట్ క్లాసెస్కి వెళ్తా. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు జరిగిన దానిలో? కోపం కానీ ఇటువంటి లక్షణాలు ఉంటే సార్ చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. మొన్న ఒక కేసులో డాక్టర్ దగ్గరికి వెళ్తే బీపీ 180 ఉంది సార్. ఆయన తగ్గించుకోమని చెప్పాడంట. నెక్స్ట్ డే చూసుకుంటే 140కి వచ్చింది. అంటే ఇంటి దగ్గర అప్పుడు టెన్షన్ లేదు, అప్పుడు టెన్షన్ లేదు, అక్కడ టెన్షన్ ఉంది. అది అటువంటి పాయింట్ ఖచ్చితంగా మీరు రాసుకోవాలి. అయితే మనకు హోమియోపతిలో అవి ఎట్లా మనకు వస్తాయి కేస్ టేకింగ్ గా చెప్పనా? అలాంటివి యాంటిసిపేటరీ పేషెంట్స్ అనమాట, వాళ్ళు యాంగ్జైటీ పేషెంట్లు అనమాట. వాళ్ళు ఆ రెమెడీస్ మాత్రం మన మైండ్ వస్తాయి. అంటే భయపడి యాంగ్జైటీ ఆందోళన పడే వ్యక్తులు అని మనము సిమ్టమ్స్ రాసుకొని ఆ పరంగా వాళ్ళకి క్వశ్చన్స్ చేయాలి. అప్పుడు మనకు మంచి పాయింట్లు వస్తాయి. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇంకెవరన్నా? ఇంకో 1 minute ఉంది. మీరు సిమ్టమ్స్ తీసుకున్నప్పుడు కూడా ఎప్పుడైనా సరే పక్క వాళ్ళని కూడా అడగాలి. పిల్లలైతేనో మదర్తో నెక్స్ట్ కొన్ని విషయాలు అయితే దగ్గరగా క్లోజ్గా ఉండే వాళ్ళతో, ఫ్రెండ్స్తో కానీ, బాగా ఇప్పుడు హాస్టల్ పిల్లలు అనుకో క్లోజ్గా ఉండే వాళ్ళతో, అప్పుడు అవైలబిలిటీని బట్టి దగ్గరగా సన్నిహితంగా ఉండే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు అనే వాళ్ళతోనే ఆ పాయింట్సే తీసుకోవాలి. పిల్లల్లో మాత్రం ఏంటి, ఎక్కువ మటుకు తల్లివే ఎక్కువ తీసుకుంటాను. తండ్రి అసలు తీసుకోండి, మ్యాక్సిమం తక్కువ తీసుకుంటాను. ఒకవేళ తండ్రి వచ్చినా కూడా అమ్మ వాళ్ళు నెక్స్ట్ వచ్చిన వాళ్ళ మదర్ని తీసుకురండి అని చెప్తా. వాళ్ళు చెప్పిన తర్వాత ఆ పాయింట్స్ మీద కరెక్ట్ మంది ఇస్తే ఎంబడి తగ్గుతుంది. తండ్రి ఏం చేస్తాడో ఏవో వాళ్ళకి హాస్పిటల్కి తీసుకొచ్చిన పిల్లల్ని ఏవో చెప్పాలి కానీ చెప్తారు చాలా మటుకు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు బయట ఉంటారు కనుక పిల్లల మీద ఉండే అబ్జర్వేషన్ తక్కువ. ఓకేనా? ఇవి నెక్స్ట్ మీకు మెంటల్ సిమ్టమ్స్ ఇవన్నీ చెప్పేస్తాను నెక్స్ట్ క్లాస్లో. సార్ ఇంకో డౌట్ సార్. చెప్పండి గురిగారు. అదే మదర్ సిమ్టమ్స్ తీసుకుంటా అని చెప్పారు కదా సార్, అంటే 6 months వరకు మాక్సిమం పిల్ల యొక్క సిమ్టమ్స్ అన్ని మదర్ సిమ్టమ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అన్నారు కదా. సో సేమ్ రెమెడీ ఉంటది అని చెప్పారు కదా. ఓకే, అంటే ఏంటి అంటే సేమ్ రెమెడీ ఉంటే ఇవ్వాలి ఖచ్చితంగా. అదే రెమెడీ ఉండాలని రూల్ ఏం లేదు. మోస్ట్లీ ఉండొచ్చేమో, మీకు ఈజీ అన్నమాట. ఒకవేళ ఉంటే సార్ డోసేజ్ సేమ్ ఇద్దరికి పొటెన్షియల్ ఒకేలా ఉంటాయి సార్? డిసీజ్ ని బట్టి అట్లా ఉంటది. డిసీజ్ ని బట్టి వాళ్ళ యొక్క సిమ్టమ్ బట్టి ఉంటది. 30 కానీ ఇవ్వచ్చు, మోస్ట్లీ 30. ఇబ్బంది ఎక్కువ ఉంది అంటే 30 పొటెన్స్ ఎగ్జాస్ట్ అయితే 200 అట్లా. చిన్నపిల్లలకి 30 ఇవ్వచ్చు. చిన్నపిల్లలకి హై పొటెన్షియల్ ఇవ్వచ్చు. అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి, అక్కడ ఉండే సఫరింగ్ బట్టి 30-200 చాలు.
ఓకే 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 సార్. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్యः శోమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.